మనం మాట్లాడితే ఇంకా సృష్టిని ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా కన్విన్స్ అయ్యి దేవుని దగ్గరికి రాగలగాలి. అటువంటి అవగాహన ఉండాలి దేవుని గురించి మనకి. విగ్రహారాధికులు కొన్నిసార్లు మనల్ని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం నోరు మూసుకుని రావడం కాదు. అలాగని వాళ్ళతో మనం ఏమి వివాదపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా దేవుని గురించి అవమానకరంగా చెడ్డగా మాట్లాడినప్పుడు మనం నిలబడి అసలు దేవుడు అంటే ఎవరు, ఆయనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అవి యేసు ప్రభువులో ఉన్నాయా లేదా అని మనము మాట్లాడి ఆయనలో ఆ లక్షణాలు ఉన్నాయని రుజువు చేసి ఆయన మన జీవితంలో చేసిన కార్యాల గురించి వాళ్ళతో మాట్లాడి వారి నోరు నుంచి రావాలి మనం. అంతేగాని ఏదో సైలెంట్ గా తోక ముడుచుకుని వచ్చేయడం కాదు, అది చేతకానితనం అవుతుంది. కాబట్టి దేవుని గురించి మీరు ధైర్యంగా మాట్లాడాలి అని అంటే దేవుడు అనే అంశం మీద మీకు అవగాహన ఉండాలి. గత రాత్రి మనం చదువుకున్నాం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మరలా చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఇక్కడ దేవుని అదృశ్య లక్షణములు అనగా కంటికి కనబడవు ఆయన లక్షణాలు అంటే ఇక్కడ ఆయన యొక్క గుణగణాలు అని కాదు, ఆయన స్వభావం అని కాదు, కానీ ఆయన యొక్క ఉనికి, ఆయన కార్యాలు, ఆయన శక్తి. దేవుని యొక్క ఉనికి గాని ఆయన యొక్క శక్తి గాని ఆయన యొక్క కార్యాలు గాని అవి మన కంటికి కనబడేవి కాదు అని దాని యొక్క అర్థం. ఇక్కడ దేవుని అదృశ్య లక్షణాలు అనే మాట వాడాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ దేవుని గురించి ఇలా మాట్లాడుతాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడనగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ఇక్కడ పౌలు దేవునిని అదృశ్యుడు అంటున్నాడు. అంటే అదృశ్యుడు అనగా కంటికి కనబడని వాడు. ఎందుకు దేవుడు మన కంటికి కనబడడు? అసలు దేవుడు ఎక్కడుంటాడు? సాధారణంగా సృష్టిని ఆరాధించేవారు అంటే సృష్టిలో ఉన్న ఏదో ఒక పదార్థాన్ని తీసుకుని దానికి ఒక పక్షి రూపమునో, జంతువు రూపమునో, పురుగు రూపమునో, చేప రూపమునో, ఆడ రూపమునో, మగ రూపమునో ఇచ్చి దానికి ఒక గుడి కట్టి ఆ గుడిలో ఆ విగ్రహాన్ని పెట్టి ఇది దేవుడు, గుడిలో దేవుడు ఉన్నాడు అని భ్రమపడే విగ్రహారాధికులు మొదలుకొని జీవము కలిగిన దేవుని నమ్ముకునే క్రైస్తవుల వరకు కూడా చర్చిలో దేవుడు ఉంటాడు అనే భ్రమలో కూడా క్రైస్తవులు ఉంటారు. చర్చిలో దేవుడు ఉంటాడు, గుడిలో దేవుడు ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. అందుకే గుడికి వెళ్ళినప్పుడు బయట ఎలా ఉన్నప్పటికీ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రవర్తన విషయంలో. క్రైస్తవులు కూడా బయట ఎలా ఉన్నప్పటికీ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం, మందిరంలో ఉన్నసేపు మాత్రం చాలా మంది జాగ్రత్తగా ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు ఎక్కడున్నాడని, ఇప్పుడు ఈ 4 గోడల మధ్యలో ఉన్నాడని వాళ్ళ ఉద్దేశం. అసలు బైబిల్ చెప్తుంది అసలు దేవుడు ఈ లోకంలోనే ఉండడు ఎక్కడ. మనం బైబిల్లో చూద్దాము. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చూడండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అసలు దేవుడు ఈ లోకములో నివాసము చేయడు అంటే ఈ లోకములో దేవుడు ఉండడు. చాలా జాగ్రత్తగా నేను చెప్పాను. మనము కట్టిన గుడిలో, మనము కట్టిన మందిరంలో ఆయన ఎందుకు ఉంటాడండి? ఈ లోకంలో అసలు దేవుడు ఉండడని బయట చెప్తుంది. ఈ లోకంలో ఆయన నివాసం చేయనప్పుడు నువ్వు కట్టిన మందిరంలో ఆయన ఎందుకు నివాసం చేస్తాడు? అసలు నువ్వు కట్టే మందిరం ఆయనను పట్టుకోగలదా? ఆయనకు సరిపోతుందా?
యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఏలాగో ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? దేవుడు అంటున్నాడు, మీరు నాకు మందిరం కడతారా? మీరు నాకు మందిరం కడతారా? మందిరంలో నేను పడతానా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుడు ఎంత ఉన్నాడు పరిమాణంలో? ఏదో ఇంత బొమ్మను తీసుకెళ్ళిపోయి దేవుడు అనుకుంటే సరిపోద్దా? ఆకాశంలో ఆయన కూర్చుంటే భూమి మీద ఆయన కాళ్ళు పెట్టుకున్నాడు. మరి ఆకాశంలో కూర్చున్నవాడు భూమి మీద కాళ్ళు పెడితే, మరి ఆకాశంలో కూర్చున్నవాడు అక్కడ నుంచి ఎంత పైపు, ఆయన తల ఎక్కడ, కాళ్ళేమో భూమి మీదకి వస్తే మరి తల ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆకాశంలో కూర్చున్నవాడు కాళ్ళు కిందకు పెడితే భూమిని తాకినప్పుడు మరి ఆయన తల దేన్ని తాకుంటది? అందుకే ఈ మొదటి రాజుల గ్రంథంలోకి మరలారండి, 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆకాశం నిశ్చయముగా దేవుని లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. ఆయన మహాజ్ఞాని కాబట్టి దేవుని గురించి అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనబడేటువంటి ఒక గొప్ప మహాజ్ఞాని, భక్తిపరుడు. ఆయన ఒక గొప్ప మందిరమును కట్టాడు. ఆ మందిరమును కట్టడానికి ఆయనకి 7 సంవత్సరాల సమయం పట్టింది. ఇశ్రాయేలు దేశంలో మోరియా పర్వతం మీద చక్కని మందిరాన్ని దేవుని కొరకు ఆయన నిర్మించాడు. ఆయన నిర్మించినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలు, నేను కట్టించిన ఈ మందిరం నిన్ను ఎలా పడుతుంది? అంటే దేవుడు ఎక్కడుంటాడు? ఆయన నివాస స్థలం ఎక్కడ? దేవుడి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతిదీ తెలుసుకోవాలి. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా చూడాలి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయనలో ఉండే ప్రత్యేకత ఏంటి, ఏ ప్రత్యేకతలు ఆయనలో ఉంటే మనం ఆయన దేవుడు అని పిలవాలి. ఇదంతా మనకి తెలియాలి. ఏదో గురుడిగా భక్తి చేయడం కాదు. మరి ఇప్పుడు ఈయన ఈ లోకమందు నివాసం చేయడు, గుడిలో బడిలో మందిరాలలో ఆయన ఉండడు. ఎందుకంటే అవి ఆయనను పట్టవు. అసలు ఆయన ఈ లోకంలోనే ఉండడు. మరి ఎక్కడుంటాడు దేవుడు? చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము దేవుని గురించి రాయబడిన మాటలే ధ్యానం చేద్దాం. ఆయన ఎక్కడుంటాడు అనే దాని గురించి బైబిల్లో రాయబడిన సంగతులు ధ్యానం చేస్తూ వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈయన ఎక్కడుంటాడంట? దేవుడు గాఢాంధకారంలో ఉంటాడంట. ఈ లోకంలో అయితే ఉండడు. మనం కట్టే మందిరాలలో అయితే దేవుడు, చర్చిలో అయితే దేవుడు ఉండడు. మరి ఎక్కడ ఉంటాడంట? ఈయన గాఢాంధకారంలో ఉంటాడంట. గాఢాంధకారంలో ఉంటాడని సొలొమోను చెప్తున్నాడు. అయితే పౌలు ఏం చెప్తున్నాడు? భక్తులైన పౌలు గారు ఏం చెప్తున్నారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలలో ఈయనేం చెప్తున్నాడు? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడే ఉన్నాడు. ఒక ఆయనేమో సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అని చెప్తున్నాడు, మరొక ఆయనేమో కటిక చీకటిలో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్పేది కరెక్ట్? ఇక్కడ వీడిని చీకటిలో ఉన్నాడా వెలుగులో ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? అమ్మా చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు గాఢాంధకారంలో ఉన్నాడా సమీపింపరాని తేజస్సులో ఉన్నాడా? అంటే గాఢాంధకారంలో లేడు ఆయన. వెలుగులో ఉన్నవాడు చీకట్లో ఎలా ఉంటాడు? అంటే ఉంటే వెలుగులో ఉండాలి, లేదా చీకట్లో ఉండాలి. మనం ఉంటే ఇప్పుడు పగలు వెలుగులో ఉన్నాం, కొన్ని గంటల ముందు చీకట్లో రాత్రిలో ఉన్నాం. ఉంటే వెలుగులో ఉండాలి, చీకట్లో ఉండాలి. అక్కడేమో గాఢాంధకారం ముందు నివాసం చేస్తాడు దేవుడు అని సొలొమోను అంటున్నాడు. ఇక్కడేమో సమీపింపరాని తేజస్సులో. ఎలా జస్టిఫై చేయాలి దీన్ని? ఇంతకీ ఈయన ఎక్కడుంటాడు?
ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే బైబిల్లో మనం మరొక వచనం చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. దేవుడు మోషేతో అంటున్నాడు, నేను మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను మాట్లాడడానికి నీ యొద్దకు వస్తాను. ఎలా వస్తానని చెప్తున్నాడు? కారు మబ్బులలో వస్తాను. థిక్ క్లౌడ్స్ అని ఉంది. ఎందుకు ఆయన కారు మబ్బులతో వస్తాడు అనంటే, ఆయన సమీపింపరాని తేజస్సు నుండి దేవుడు కదా. ఆ తేజస్సు మనం కంటితో చూడలేము. అందుకనే మబ్బులను తనకి అడ్డుగా పెట్టుకుంటాడు. చూడండి, కొన్నిసార్లు ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ఇలా అడ్డు పెట్టుకుంటాం, ఎండ మీద పడకుండా. అవునా? ఆ వెలుగు మనం చూడలేక ఏదో ఒకటి మనం ఏం చేస్తాం, అడ్డు పెట్టుకుంటా ఉంటాం. అవునా? ఆ విధంగా దేవుడు ఆ ప్రకాశమానుడైన జ్యోతిర్మయుడైన దేవుడు, కోట్లాది జ్యోతులను వెలిగించిన ఆ జ్యోతిర్మయుడు, ఆ వెలుగు మనం చూడలేం. కాబట్టి ఆయన మోషేతో అంటున్నాడు, నేను కారు మబ్బులతో వస్తాను. అంటే మీకు బాగా అర్థం కావడానికి మరొక వాక్యాన్ని కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం చూడండి. 10-11 వచనాలు. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేశాను. ఎందుకు వ్యాపింపజేశాడు తన చుట్టూ అంధకారమును? జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనను. ప్రకాశమానమైన వెలుగు అది మనం చూడలేము. అందుకని ఏం చేస్తున్నాడంటే, ఆ వెలుగు మనం చూడలేము కాబట్టి ఆ వెలుగు మన మీద పడకుండా ఆయన గాఢాంధకారాన్ని తన చుట్టూ వ్యాపింప చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ఎండ బయట భయంకరమైన ఎండ, వెలుగు ఉంటది. కానీ మనం లోపలికి వచ్చి తలుపులు వేసామనుకోండి, ఆ వెలుగు లోపలికి రాదు. మనం ఎక్కడున్నాం అంటే బయట నుంచి చూస్తే వెలుగులో ఉన్నట్టు, కానీ లోపలికి చూస్తే చీకట్లో ఉన్నాం. పగల్లోనే ఉన్నాము, ఉదయం మధ్యాహ్నంలోనే మనం ఉన్నాం, కానీ చీకట్లో ఉన్నాం. అది ఎలా సాధ్యమైందంటే లోపలికి వచ్చి మనం తలుపులు వేసుకున్నాం. అందుకే ఇక్కడ లోపల చీకటి ఉంది, బయట మన ఇంట్లో ఉన్నాం. ఇంటి బయట వెలుగు ఉంది, ఇంటి లోపల చీకటి ఉంది. దేవుడు సమీపింపరాని తేజస్సులోనే ఉన్నాడు. ఆ తేజస్సుతో దేవుడు మనకు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఆయన ఎక్కడికి వచ్చినా తేజస్సుతోనే వస్తాడు. కాకపోతే అది మనం భరించలేము కాబట్టి మేఘాలను ఆయన అడ్డుగా, గాఢాంధకారం అడ్డుగా పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఈ గాఢాంధకారం దాటుకుని లోపలికి వెళ్తే ఏముంటది? మహా తేజస్సు ఉంటది. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? గాఢాంధకారం లోపల సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. రెండు కరెక్టే. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. దేవుడు చీకట్లో ఉన్నాడా వెలుగులో ఉన్నాడంటే వెలుగును కమ్ముకున్న చీకట్లో ఉన్నాడు. అదేనా? వెలుగును కమ్ముకున్న చీకటి. మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండ, కానీ ఒకేసారి ఆకాశంలో కారు మబ్బులు వచ్చినాయి. అప్పుడు ఆ మబ్బులు ఏం చేసిన ఆ ఎండ భూమి మీద పడకుండా ఆపింది. అక్కడ మండుతా ఉన్నాడు సూర్యుడు, ఆల్రెడీ ప్రకాశమైన వెలుగు ఆల్రెడీ ప్రసరిస్తుంది, కానీ మేఘాలు ఏం చేసినాయి? దాన్ని అడ్డుకుని. అందుకే మనకు ఆ వెలుగు ఆగిపోయింది. అలాగే దేవుడు ప్రకాశమానమైన తేజస్సులోనే ఉన్నాడు, అది మనం చూడలేం కాబట్టి ఆయన గాఢాంధకారమును తనకు మాటుగా చేసుకున్నాడు. గాఢాంధకారాన్ని ఆ వెలుగు చుట్టూ వ్యాపింపజేశాడు. దేవుడు ఉండే స్థలం అది. కాబట్టి దేవుడు ఈ లోకంలో నివాసం చేయడు. మనం కట్టుకున్న ఆలయాలలో దేవుడు నివాసము చేయడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటాడు, గాఢాంధకారంలో ఉంటాడు. ఆ సమీపింపరాని తేజస్సు చుట్టూ గాఢాంధకారాన్ని వ్యాపింపజేసి అందులో ఆయన ఉంటాడు. మరి దేవుణ్ణి మనం చూడాలంటే ఎలా? దేవుని మనం చూడగలమా? ఇందాక మనం తిమోతి పత్రికలో చదువుకున్నాము. తిమోతికి రాసిన పత్రికలో 1 తిమోతి 6లో
అక్కడ మనం కంటిన్యూషన్ చదవలేదు. కంటిన్యూగా చదివితే, సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు అని చెప్తూ, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూడలేదు అంటే ఎలా చూడలేదు? ఆయన ఏ మహిమతో అయితే ఆ సమీపింపురాని తేజస్సులో ఉన్నాడో ఆ మహిమతో ఇంతవరకు ఎవడు దేవుడిని చూడలేదు. ఎవ్వడు పరలోకంలో ఉన్న కెరూబులు శరాబులు కూడా ఆయన ఏ మహిమతో ఉన్నాడో, ఏ ప్రకాశమానంతో, ఏ తేజస్తో ప్రభావంతో ఉన్నాడో ఆ ప్రభావంతో ఆ తేజస్తో ఆయనను ఎవరూ చూడలేదు. మనుషులే కాని, దేవుని దూతలే కాని, కెరూబులే కాని, శరాబులే కాని, పరలోకంలో ఉన్న పెద్దలే కాని, ప్రధానులే కాని ఎవరు కూడా ఆయన ఏ మహిమతో ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ మహిమతో ఆయనను వాళ్ళు చూడలేరు. అంత మహిమతో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ ఆయన ఎంత ప్రభావంతో ఉన్నాడో అంత ప్రభావంతో ఎవరము ఎప్పటికీ ఆయనను చూడలేము. మరి ఆయన చూడాలి అని అంటే అది సాధ్యమయ్యే పనే కాదంటే సాధ్యమయ్యే పనే. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని ఒకవేళ మనం చూడాలి అనుకుంటే మనకు కనబడతాడు. ఆయన ఎలా కనబడతాడు ఏంటి అనే విషయాలు కూడా మనం చూద్దాం. మత్తయి సువార్తలో అసలు ముందు మనం దేవుణ్ణి చూడాలి అని అంటే మనకు ఉండాల్సిన అర్హత చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. దేవుణ్ణి నువ్వు చూడాలి అని అనుకుంటే దేవుణ్ణి మనం ఎలా చూడగలము? బాహ్య సంబంధమైన కళ్ళతో చూడగలమా? దర్శనాల్లో చూడగలమా అంటే దాని గురించి చూద్దాం. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని నువ్వు చూడాలి అని అనుకుంటే మొట్టమొదటగా నీ హృదయము శుద్ధిగా ఉండాలి. అపోస్తులైన పౌలు అనబడేటువంటి భక్తుడు చెప్తూ ఉంటాడు, అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తుల కార్యంలో 22:17, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనే ప్రభువును. ఇక్కడ ఒక భక్తుడు, నేను ప్రభువును చూచాను పరవశుడు అవడం అంటే ఆత్మలో పరవశుడై దర్శనంలో ప్రభువును చూచాడంట. అతడు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇప్పుడు దేవుణ్ణి మనం చూడాలి, ప్రభు మనకి కనబడాలి అని అంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. చాలా మంది పితరులు చెప్తా ఉండేవారు, దేవుడు మాకు దర్శనంలో కనబడ్డాడు, మేము చూసాము, లేదా ప్రభు యొక్క పాదాలు మా చేతులకు తాకినవి, ఆయన ముఖం మాకు కనబడింది, ఇలా రకరకాలుగా చెప్తూ ఉండేవారు. దేవుని దర్శనం మనకు దొరకాలి అని అంటే, దేవుని మనం చూడాలి అని అంటే మొట్టమొదటిగా మన హృదయము చాలా శుద్ధిగా ఉండాలి. హృదయము మన శరీరంలో ఉన్న అవయవములన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయము పాపమునకు కేంద్రం. ఆ హృదయములో నుంచే దురాలోచనలు, చెడు ఆలోచనలు, గర్వము, అహంకారము, పొగరు, మూర్ఖత్వము, దేవుని మాటకి లోబడని స్వభావము, ధనాపేక్ష, శరీరాశ, ఇవన్నీ కూడా మనుషుడు చేసే ప్రతి పాపమునకు జన్మస్థలము మానవ హృదయం. అందుకే మనిషి తన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. హృదయాన్ని దేవునికి ఇవ్వడం అనేది అది చాలా కష్టతరమైన విషయం. హృదయాన్ని దేవునికి ఇవ్వడం అనే మాటకు అర్థమేంటో తెలుసా? ఇంకా నీ స్వంత ఇష్టాలు, నీ స్వంత చిత్తాలు, సమస్తము నీ స్వంత ఆశలు, కోరికలు అన్ని ప్రక్కన పెట్టి ఆయన నీకు ఏం చెప్తే అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఆయనకు తప్ప మరి దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆయనను తప్ప మరి ఎవరిని గాని దేనిని గాని ఎక్కువ ప్రేమించకుండా, ఆయనకు మాత్రమే నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి, ఆయనకు అయిష్టమైనవి చేయకుండా, ఆయనకి ఇష్టమైనవి ఎంత కష్టమైనా చేయడానికి తీర్మానం చేసుకుని నువ్వు నిలబడితే అప్పుడు నీవు నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్టు. దేవునికి మీ హృదయాలు ఇచ్చారా? చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ అన్ని విషయాల్లో దేవుని చెప్తూ మీరు చేస్తున్నారా? బాప్టిస్మం పొందిన నీవు ఎన్ని విషయాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేసావు వాక్యానికి తెలిసి.
ఎందుకంటే నీ హృదయాన్ని ఇంకా ప్రభువుకు నువ్వు ఇవ్వలేదు సంపూర్ణంగా. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని అంటే, దేవుని నెరిగి బాప్తిసం పొంది కూడా భక్తిహీనంగా జీవిస్తున్నాడు అని అంటే, దేవునితో నడవలేకపోతున్నాడంటే, దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాడంటే, ప్రార్థనలో ఉండలేకపోతున్నాడంటే, దేవుడు చెప్పిన మాటలు గైకొనలేకపోతున్నాడంటే, అతడు తన హృదయాన్ని ఇంకా సంపూర్ణంగా దేవునికి ఇవ్వలేదు. కానుకల పెట్టులో రూపాయలు వేసినంత సింపుల్ కాదు దేవునికి హృదయం ఇవ్వడం అంటే. దేవుడు చెప్పిన మాటలకి విధేయులమై జీవించడం అంటే అదంత సులభమైన విషయం కాదు ఎవరికైనా సరే. దేవునికి మీ హృదయాన్ని ఇవ్వాలి. కొంతమంది అంటూ ఉంటారు చూడండి, నా హృదయాన్ని ఆయనకి ఇచ్చేసాను అంటారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఇంకా ఆయన ఏది చెప్తే అది నేను చేస్తానని. మరి దేవునికి మీ హృదయాన్ని ఇచ్చారా? దేవుడు ఏది చెప్తే అది మీరు చేస్తున్నారా? చెయ్యట్లేదు అంటే దేవునికి మీ హృదయాన్ని ఇంకా ఇవ్వలేదు. మరి మీ హృదయం ఎవరి దగ్గర ఉంది? మీ హృదయం మీరు ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం మీరు బ్రతుకుతారు. మీ హృదయం మీరు ఎవరికి ఇస్తే వారి కోసం మీరు ఆలోచన చేస్తారు, వాళ్ళ కోసమే మీరు ప్రయాసపడతారు. మీ హృదయం మీరు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు, కానీ మన హృదయం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అడిగాడు సామెతల గ్రంథం, నా కుమారుడు నీ హృదయము నాకు ఇవ్వి. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరుచుకో. హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావను. ఎందుకు ఆయనకి ఇవ్వాలంటే మన హృదయంలో ఉన్న కల్మషం అంతటిని, అపవిత్రతను అంతటిని కడిగి వేస్తాడు ఆయన, శుద్ధి చేస్తాడు. మనము చేసిన పాపం అంతా కూడా ఎక్కడ ఉంటది? హృదయంలోనే ఉంటది. హృదయం, మనం చేసిన దోషాలు, అపరాధములు అన్ని కూడా హృదయంలోనే ఉంటాయి. ఆ పాపపు మురికినంతా తీసేస్తాడు ఆయన హృదయంలో నుంచి. మన హృదయాన్ని శుభ్రంగా గడుగుతాడు ఆయన. ఎవరి హృదయాలు అయితే కడగబడి ఉంటాయో వారు ప్రభు సన్నిధిలో ఆనందిస్తారు, దేవుని సన్నిధిలో పరవశిస్తారు, దేవుని సన్నిధిలో గడపాలనిపిస్తుంది, ప్రార్థన చేయాలనిపిస్తుంది, వాక్యం వినాలనిపిస్తుంది, పాటలు పాడాలనిపిస్తుంది, దేవుని మందిరం నాకు వెళ్ళాలనిపిస్తుంది. అదే హృదయం అపవిత్రమైపోయింది. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ రివర్స్ ఉంటది మనసు. దేవుని సన్నిధికి వెళ్ళాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, ప్రభువుని స్తుతించాలనిపించదు, వాక్యానుసారంగా నడవాలనిపించదు, నడిచే శక్తి కూడా ఉండదు. ఎందుకంటే నీ హృదయంలో వాడు వచ్చి కూర్చున్నాడు. ఎవడు? వాడు వచ్చి వేసాడు స్టూల్, అక్కడ చైర్ వేసుకుని కూర్చున్నాడు. సాతానుగాడు వచ్చి హృదయంలో కూర్చున్నాడు అనుకోండి, ఇంకా బండి నడవడం చాలా కష్టం భక్తిలో. ఏ హృదయములో అయితే ప్రభు సింహాసనం వేసుకుని కూర్చుంటాడో ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో పరుగులు పెడతాడు. ఎవడు ఆపలేడు భక్తి చేయకుండా మిమ్మల్ని. మీరు దేవునితో నడిస్తే ఎవడు ఆపలేడు. ఎవడు ఆపగలడు? ఈరోజు దేవుడు నన్ను పరిచయం కొరకు పిలిచాడు, నేను సేవ చేయకుండా ఎవడైనా ఆపగలిగాడా? తల్లిదండ్రులు ఆపగలిగారా? ఆర్థికపరమైన ఇబ్బందులు ఆపగలిగినాయా? అనారోగ్యాలు ఆపగలిగినాయా? లేకపోతే శత్రువులు ఆపగలిగారా? పరిస్థితులు ఆపగలిగినాయా? ప్రభు నాలో ఉన్నాడు గనక ఆయన పని నేను జరిగిస్తా ఉన్నాను, ముందుకు తీసుకెళ్తూ ఉన్నా. మన హృదయం శుద్ధిగా ఉండాలి. అందుకనే మీ హృదయంలో దేవునికి ఇష్టమైన లక్షణాలు, అలవాట్లు, స్వభావాలు ఏవైనా ఉన్నాయనుకోండి, ప్రభు సన్నిధిలో మీరు మోకరించినప్పుడు అదిగో ఆ దావీదు చేసినట్లుగా ప్రార్థన చేయాలి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఒకవేళ దేవుని సన్నిధిలో మీకు కష్టంగా అనిపిస్తూ ఉంటే, భక్తి మీకు భారంగా మారితే, మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మీ హృదయంలోనికి పాపము ప్రవేశించిందని అర్థం. ఒకవేళ ఈరోజు దేవుని సన్నిధిలోనికి మీరు వచ్చి కూర్చోవచ్చు, కానీ మీ హృదయంలో కొన్ని రహస్య పాపములు ఉండొచ్చు, అపవిత్రమైన స్నేహాలు. దేవునితో నడుస్తూ కూడా, దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థన చేస్తూ కూడా పాపం చేసే అనుభవాల్లో నడిపిస్తాడు సాతాను. నేను నడిచిన అటువంటి అనుభవాల్లో అంటే నేను ఒక్కడే చాలా మంది నడుస్తారు అలాగా. అది బుద్ధిపూర్వకంగానో తెలియకో అటువంటి అనుభవాల్లోనికి తీసుకెళ్తాడు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు సాతాను. కాబట్టి ఈ రోజు మీ హృదయాంతర రంగములలో ప్రతి పాపము పైన మీరు జయము కలిగి ఉన్నారా లేదా? ఒక అబద్ధం పైన మీకు జయం వచ్చిందా? మీ మాటలలో నాణ్యత, స్పష్టత, యథార్థత వచ్చిందా? మీ మాటల్లో యథార్థత వచ్చిందా?
మీ మాటల్లో కపటం ఏమైనా ఉందా? కపటం అంటే ఇక్కడొక మాట, అక్కడొక మాట, మాటలు మార్చేయడం, మాటలు మార్చడం, అబద్ధాలు చెప్పడం, ఇదంతా నోటి మాటల్లోని దోషం. ఇది హృదయంలో నుంచి వస్తుంది. చూపులలో అపవిత్రత. ఎందులో అపవిత్రత? చూపులలో అపవిత్రత. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో అలా ధ్యానం చేస్తూ ఉంటే, ముఖ్యంగా నా యవన ప్రాయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడున్న యవనస్తుల గురించి ఆలోచించినప్పుడు కొన్నిసార్లు చాలా బాధ కలుగుతుంటది. ఎందుకంటే సాతాను ఎక్కువగా మన కంటిని అపవిత్రపరుస్తాడు. సినిమా పోస్టర్లు అలా రోడ్డు మీద కనబడుతూ ఉంటాయి. ఆ సినిమా పోస్టర్లో ఉండే ఆ యాక్టర్స్ వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయండి? శరీరాన్ని కప్పేవిగా ఉంటాయా, శరీరాన్ని చూపించేవిగా ఉంటాయా? అవి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సినిమా పోస్టర్లకి ఏం కర్మ? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం ఇప్పుడు ఏ మారుమూల పల్లెటూరులో కొండ ప్రాంతాల్లో లేము. సినీ ఇండస్ట్రీకి సింహాసనమైన హైదరాబాద్ లో మనం ఉన్నాం. ఇక్కడ ప్రజలు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి, వస్త్రధారణ ఎలా ఉంటది? మనం బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు వేసుకునే వస్త్రాలు ఎలా ఉంటున్నాయండి? ఎంత అసభ్యంగా ఉంటున్నాయి, ఎంత జుగుప్సాకరంగా ఉంటున్నాయి. అదేంటో గాని మనుషులకు పట్టిన పిచ్చి రివర్స్ లో ప్రవర్తిస్తున్నారు. మొన్న నేను పోయిన ఆదివారం సాయంత్రం ఆంధ్ర వెళ్ళాను ఒక్కడనే, ట్రైన్లో ప్రార్థనల వరకు. నాది S4 అనమాట. కనుక డిస్ప్లే ఇచ్చాడు. నా ట్రైన్ గౌతమ్ ఎక్స్ప్రెస్, నాది S4. నేను S4 ముందు నిలబడ్డాను. నా ప్రక్కనే ఒక యవనస్తురాలు, ఆమె నాకంటే వయసులో చిన్నదే అని అనుకుంటున్నాను నేను, కానీ హైట్ ఉంది బాగా. అమ్మాయి తెల్లగా ఉంది, అమెరికన్ లాగా హైట్ ఉంది, చక్కగా పుష్టిగా ఉంది, నిలబడి ఉంది. ఆ అమ్మాయి పక్కన వాళ్ళ తమ్ముడు, అన్నయ్య, సంథింగ్ ఎవరు ఇద్దరు చూడడానికి ఒకేలా నిలబడ్డారు. కావాలని కాదు కానీ మనం నించున్నప్పుడు ఇటు ప్రక్కన ఎవరున్నారు, అటు ప్రక్కన ఎవరున్నారు అని చూస్తాం కదా. మనం రైల్వే స్టేషన్ నిలబడినప్పుడు నేను అటు ఇటు రెండు లుక్లు వేసాను. ఇటు చూసేసరికి ఇటు ప్రక్కన అమ్మాయి కనబడింది. ఇలా చూసేసరికి ఆ అమ్మాయి వేసుకున్న టాప్ కి స్లీవ్స్ లేవు, హ్యాండ్స్ లేవు, స్లీవ్లెస్ టాప్ వేసుకుంది. మొత్తం అన్ని బయటకు కనబడుతున్నాయి, చేతులు మొత్తం ఇక్కడ వరకు. ఇది లేదు, ఇదే ఉంది, ఇంకెక్కడి నుంచి ఏమి లేదు. ఆ లోపల వేసుకున్న వస్త్రాలు కూడా బయటకు కనబడుతున్నాయి. నేను అనుకున్నాను, ఇంత రైల్వే స్టేషన్ ఎంతమంది తిరుగుతున్నారు కదా, కొంచెం కూడా ఇప్పుడు సాధారణంగా మీరే చెప్పండి, యవనస్తులు యవన బిడ్డలు మనం స్లీవ్లెస్ టీ షర్ట్ వేసుకొని సాధారణంగా రాగలమా? ఏదో ఇంట్లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు వేసుకోగలం, కానీ బయటకు వచ్చినప్పుడు మగపిల్లలే వేసుకోలేరు. కొంచెం ఆట ఆడుకునేటప్పుడు ఆటలో ఉంటే ఆడుకునే స్థలాలు అది వేరు. సభ్య సమాజంలోకి అలా వెళ్ళాలంటే మగపిల్లలకి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. అటువంటిది ఆ అమ్మాయి ఆడపిల్ల, అందులోనూ తెల్లగా పుష్టిగా ఉంది. సరే నేను చూసి నేను ఇలా చూశాను, తల తిప్పేసుకున్నాను. తర్వాత ట్రైన్ వచ్చింది, ఎక్కేసి కూర్చుని మనసులో ఈరోజు డైలీ వాక్యం వరకు ఏం పెట్టాలని చెప్పి అలా మనసులో ధ్యానం చేస్తున్నాను, ఏ వాక్యం పెట్టాలని. ఈలోపు టీసీ వచ్చాడు, టికెట్ కలెక్టర్ వచ్చాడు. కళ్ళు తెరిచాను. ఈలోపు ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, ట్రైన్లో వాష్రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చింది. బయట ఉన్నప్పుడేమో రైల్వే స్టేషన్ లో స్లీవ్లెస్ వేసుకుంది, రైలు బండి ఎక్కాక హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకుందండి. మీకు అర్థమైందా? ఇప్పుడు రైలు బండిలోకి ఎక్కిన తర్వాత మార్చుకున్న బట్టలు బాగున్నాయి, ఎందుకంటే అది హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి, చక్కగా ఇక్కడ వరకు ఉన్నాయి, శుభ్రంగా మెడ అంతా కప్పు ఉంది, చేతులు కప్పు ఉంది, చక్కగా. ఇది బయట వేసుకోవచ్చు కదా. ఆ స్లీవ్లెస్ ఏదో గాలి తగలదు అనుకుంటే పడుకునే ముందు ఆ స్లీవ్లెస్ వేసుకుని దుప్పటి కప్పుని పడుకోవచ్చు కదా. అంటే రివర్స్ అనమాట. ఏంటండి, ఇంట్లో వేసుకోవాల్సిన బయట వేసుకోవాల్సిన ఇంట్లో. అంటే మా అందాన్ని చూపించాలి, మా అందం అందరూ చూడాలి, నా అందాన్ని చూడాలి. అంటే నీ అందాన్ని ఇతరులు చూసి వాళ్ళు మోహపు చూపులో పడి వ్యభిచారపు ఆలోచనతో, జారత్వపు ఆలోచనతో హృదయంలో పాపం చేసి అపవిత్రులు అవ్వాలా? ఈరోజు
మనం నివసిస్తున్న ఈ పట్టణంలో అలా బయటికి వెళ్ళగానే ఎంతో మంది మగపిల్లలైతే నేను చెప్తున్నాను, ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏ స్త్రీ అయినా ఏ యవనస్తురాలైనా బట్టలు తిన్నగా వేసుకోలేదా మీరు వెంటనే తల తిప్పేసుకోండి అంతే. అసలు ఇంకో క్షణం ఆమె వైపు చూడొద్దు. కొంతమంది ఒంటిని పట్టేసే బట్టలు వేసుకుంటూ ఉంటారు, ఒంటిని పట్టేసి నొక్కేస్తూ ఉంటాయి, అవి కావాలని విల్ఫుల్ గా వేసుకుంటారు. అవి ఆడపిల్లల గురించి చెప్తున్నాను. అంత ఒంటిని నొక్కేసే బట్టలు ఎందుకు? ఇంగ్లీష్ లో అదేదో మూవీ ఉంటది, స్పైడర్ మ్యాన్ మూవీ అని. ఆ స్పైడర్ మ్యాన్ వేసుకునే బట్టలు ఎలా ఉంటాయండి? వాడిని పట్టేసుకుని ఉంటాయి. అలాగా ఇలా స్పైడర్ మ్యాన్ బట్టలుగా, అంటే వాళ్ళ షేపులు కనబడాలి. ఏం కనబడాలంటే వాళ్ళకి ఏం తెలుసు అండి? యవనస్తులకి మేము అందంగా అందరూ మా వైపు చూడాలి అనుకుంటారు తప్ప, నిన్ను చూసిన వాడు పాపం విషయమే శోధించబడతాడు. అలా నిన్ను ఆ బట్టల్లో అలా చూసి వాళ్ళు చెడు తలంపులు వస్తాయి. వాడు అలా చెడు తలంపుల చేత వాడు హృదయం అపవిత్రం అవుతుంది. అలా వాడు హృదయం అపవిత్రం అయిపోతే వాడు దేవుణ్ణి చూచి ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటాడు అనే విషయాలు వాళ్ళకి తెలుసా? ఈ మోహపు చూపులలో అందరూ పడిపోతున్నారు. పెద్దోళ్ళలో కూడా ఈ మోహపు చూపు మీరు గమనించండి. కావాలంటే మొన్న నేను నడుచుకుంటూ వెళ్తూ కర్రీ పాయింట్ లోకి చూస్తున్నాను. ఊరికనే కర్రీ పాయింట్ ఉందండి పక్కన. ఏం వాసనలు వస్తున్నాయి ఏంటని చెప్పి తలాంటి తిప్పితే ముక్కడి తిరుగుతుంది కదా. ఆ కర్రీ పాయింట్ వైపు అలా చూస్తుంది. ఆ కర్రీ పాయింట్ లో ఆవిడ ఉంది. ఆవిడ నా వంకి ఇలాగే చూస్తుంది. ఏమండి ఇప్పుడు ఆ చూపు ఎటువంటిదో తెలియని ఉన్నాలే. నేను చిన్నపిల్ల ఉన్నా, 32 ఏళ్ళు వయసు వచ్చింది నాకు. ఏ చూపు ఎటువంటిదో ఆ తారతమ్యాన్ని కూడా నేను గుర్తించలేను. చెప్పినా నేను అనుకో ఈవిడ వయసు నేనేమో కర్రీ పాయింట్, నేను అది వాళ్ళ డిస్ప్లే వంక నేను చూస్తున్నాను. కర్రీ పాయింట్ ఎలా ఉంటది? అది ఉంటదా కూరలు అమ్మేది? అది గాజుది ఉంటదా? డిస్ప్లే ఉంటదా? నేను అందులోకి చూస్తున్నాను. ఆమె నా వంక చూస్తుంది. ఈవిడ నా వంక ఎందుకు చూస్తున్నా? నేను ఆవిడకి అలాగే చూస్తున్నావంక. నేను అనుకున్నాను ఈవిడ వయసుకి ఈవిడ చూపుకి సంబంధము లేదు. అది పురుషులైన స్త్రీలని నేను చెప్తున్నాను. ఈ రోజు నీకు చూపుల విషయంలో జయముందా? చూపుల విషయంలో నీకు జయం లేకపోతే అసలు నువ్వు చేసే భక్తి అంతా వేస్ట్. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మత్తయి సువార్తలో, 6వ అధ్యాయము 22-23 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సినిమాలకి దేనికి వెళ్ళేవాడిని అంటే, సినిమాలో ఐటెం సాంగ్స్ అని ఉంటాయి. ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ అంటే అటువంటి అసభ్యకరమైన పాటలు. అందులో ఇక ఆడవాళ్ళందరూ అవయవాలన్నీ బయటకు చూపించుకుంటారని డ్యాన్సులు వేస్తారు. ముఖ్యంగా ఆ సాంగ్స్ చూడడం కొరకు నేను సినిమాలకు వెళ్ళేవాడిని. అంటే నా కళ్ళు ఆ కాలంలోనే ఆ వయసులోనే ఎంత చెడిపోయినాయో మీరు ఆలోచించండి. చెడ్డ వాటిని చూడడానికి, చెడ్డ వాటిని చూడకుండా నీ కనులు, చెడు మాటలు వినకుండా నీ చెవులు, చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ పెదవులు కాచుకోమని ఉంది కదా బైబిల్లో. నీ కన్ను తేటగా ఉందా? నీవు ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఒక్కసారి నీకు కనబడ్డాడు అనుకో, నీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? దేవుని చూడడం అంటే చిన్న విషయం కాదు అది. ప్రభువుని చూస్తే మన బ్రతుకులు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి. మన బ్రతుకులలో నూతన జీవము, ఆయన దర్శన భాగ్యం గాని మనకు దొరికిందా? ఈ కళ్ళతో బ్రతుకుండగా ఆయన గాని ఒకసారి మనం చూడగలిగామా? ఇక మన జీవితంలో అంతకు మించిన మరపురాని మధురమైన క్షణము మన జీవితంలో ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి చూచిన భక్తుల జీవితాలు, ఎందరో జీవితాలు ఆయన చూచిన క్షణమునే మారిపోయినాయి. జక్క యేసు ప్రభుని చూడగానే అతని జీవితం మారిపోయింది.
పౌలు దమస్కు మార్గంలో దేవుని యొక్క వెలుగును చూడగానే అతని జీవితం మారిపోయింది. సమరయ స్త్రీ ప్రభువుని చూసి ఆయనతో మాట్లాడగానే ఆమె జీవితం మారిపోయింది. అసలు ప్రభువుని చూడాలంటే అసలు నీ హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం ఎక్కడ శుద్ధిగా ఉంటుంది? నీ కళ్ళు తినగలేవు. చూపులలో పవిత్రత వచ్చిందా నీకు? ఈరోజు సెల్ ఫోన్ పైన నీకు జయం వచ్చిందా? సెల్ ఫోన్లో నువ్వు ఏ దృశ్యాలు చూస్తున్నావు, ఎటువంటి దృశ్యాలు చూస్తున్నావు, నీ హిస్టరీలోకి నీ పేజ్లోకి ఎటువంటి దృశ్యాలు వస్తున్నాయి? ఈరోజు సెల్ ఫోన్లో ఎంత భయంకరమైన అపవిత్రత ఉందండి. అంటే నువ్వు కూర్చుకుంటే వస్తుంది అది. నువ్వు మంచిని కూర్చుకుంటే సోషల్ మీడియాలో మంచి ఉంటది, చెడును కూర్చుకోవాలనుకుంటే మంచి చెడు రెండు ఉన్నాయి సోషల్ మీడియాలో. నువ్వు ఏది కూర్చుకుంటున్నావో నాకు తెలియదు. నీ తల్లిని, నీ చెల్లిని, నీ అక్కని ఎలా చూస్తున్నావో ప్రతి స్త్రీని అలా చూడు. ఇది చాలా ప్రాముఖ్యం. భక్తిలో మనల్ని సాతానుగాడు పడేయడానికి ముందు మన కనులకి వేస్తాడు గాలం. అక్కడి నుంచి మొదలు పెడతాడు. మనల్ని పడగొట్టాడు ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? కన్ను. అందుకే ప్రభు చెప్పాడు, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని తీసేమన్నాడు దేవుడు. కోసే, చాకు పెట్టి గుడ్డును బయటికి లాగే, కన్నుగుడ్డును బయటికి లాగే. ఒక కన్ను పోయినా పర్లా, రెండు కళ్ళు పోయినా పర్లా, కానీ పరలోకం మాత్రం పోగొట్టుకోద్దని చెప్పాడంటే దేవుడు మన కంటి చూపులు ఎంత కంట్రోల్లో ఉండాలి ఈ లెక్కలో. మరి నువ్వు ఒక వ్యక్తిని చెడుగా చూస్తున్నావు అని అంటే నువ్వు ఆత్మీయంగా తప్పిపోయావు అని అర్థం. నువ్వు అలా తప్పిపోయి బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక చూపులను సరి చేసుకో. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు, ఏ దృష్టితో చూస్తున్నావు? చాలా మంది చాలాసార్లు మన దగ్గరకు వస్తారు, మనతో మాట్లాడతారు, కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అవి మనకి అర్థం కాదు. మనం మోసపోతాం, భ్రమలో పడతాం. ఇటువంటి అనుభవాలను ఎదుర్కొన్నాను నేను. కళ్ళు చెడిపోయిన వారు ఎవరితోనైనా ఎలాగైనా ప్రవర్తిస్తారు. కాబట్టి మీ కంటి చూపు చాలా జాగ్రత్త. చూపుల్లో మీకు జయం రావాలి. మీ చూపుల్లో జయం రానంత కాలము మీకు దేవుని దర్శనము దొరకదు, దేవుని ప్రత్యక్షత మీకు దొరకదు. బయటికి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద అనేక మంది యవనస్తులు, యవన బిడ్డలు నిలబడుతున్నారు. నువ్వు ఉద్యోగం చేసే చోట, లేదా నీ కుటుంబంలో నీ భార్య ఉంది, నీ భార్యకు అక్కలు గాని చెల్లెలు గాని ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళని ఎలా చూస్తున్నావు? నువ్వు మంచి చూపుతో చూస్తున్నావా? ఒక క్రైస్తవుడు అయి ఉండి చెడుగా చూస్తున్నావా? నీ కుటుంబంలో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే నీకు వాళ్ళకి వరుస ఏదైనా కావచ్చు, వాళ్ళ వంక చెడ్డగా చూడాల్సిన అవసరం నీకేంటి? నీ కుటుంబంలో ఎవరైనా పురుషులు ఉంటే మీరు వాళ్ళని ఎలా చూడాలి? క్రైస్తవుని కంటి చూపులు ఎలా ఉండాలి? దేవుడు మన హృదయాంతరంగంలో ఎరిగినవాడు. మనం ఏ దృష్టితో చూస్తున్నామో దేవునికి తెలియదా? దేవునికి తెలియదా? ఆయన మన హృదయాంతరంగంలో ఆలోచన ఆయనకు అర్థం కాదా? కనుక కంటి చూపు పరిశుద్ధంగా ఉండాలి, నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి. వినే మాటలు, మనం వినే మాటలు కూడా ఎటువంటి మాటలు వినాలి? హానికరమైన మాటలు నాలుక పలుకుచుండగా బుద్ధిహీనుడు చెవియొగ్గు వెంటాడంట ఆ మాటలు. కొంతమంది మంచి విషయాలు వినడానికి ఇష్టపడరు. ఎవరి గురించైనా చెడ్డ విషయాలు తెలుసుకోవాలనే ఆ ఆతృత కనబడుతుంటది కదా, అది మంచి లక్షణమేనంటారా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టు, ఒక వ్యక్తి గురించి చెడ్డ విషయాలు వినడం అనేది మంచి లక్షణము కాదు. ఒక వ్యక్తి యొక్క చెడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పుడు మంచి విషయాలు వినడానికి ప్రయత్నం చేయాలి. చెడ్డ వాటిని వింటే మన మనసు కూడా ఏమవుతుంది? పాడవుతుంది. అంటే దేహములోని అవయవాలు, కనులు, పెదవులు, చెవులు, కాళ్ళు, చేతులు, అవయవాలన్నిటినీ మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన హృదయంలోనికి దేవుడు వచ్చినప్పుడు, మన హృదయాన్ని దేవుడు పరిపాలించినప్పుడు అది సాధ్యమవుతుంది. అది సాధ్యం చేయడానికే ముందు దేవుడు మనలోనికి వస్తానంటున్నాడు.
మనలోనికి వస్తానంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చాలు చాలు. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుడు అసలు ఈ లోకంలోనే నివాసం చేయడు. దేవుడు మందిరాలలో, మనుషులు కట్టిన మందిరాలలో నివాసం చేయడు. మరి ఎక్కడుంటాడంటే సమీపింపరాని తేజస్సు, దాని చుట్టూ వ్యాపించిన గాఢాంధకారం, ఆ లోపల ఆయన ఉంటాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆకాశ మహాకాశంలో ఆయనను పట్టజాలవు. ఈ దేవుడు ఎక్కడుంటానంటున్నాడంటే, నేను ఆత్మగా మీలో ఉంటాను. మనలో ఎలా ఉంటానంటున్నాడు ఆయన? మనలోనికి వస్తానంటున్నాడు. ఆత్మగా మనలోనికి వస్తానంటున్నాడు. ఎందుకంటే మనలను నడిపించడానికి. దేవుని ఆత్మ మనలో లేనిదే మనము మన శరీరాన్ని ఆధీనంలోనికి తెచ్చుకోలేము. ఆయన మనలోనికి రావాలంటే బైబిల్ చెప్తుంది, అక్కడ ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకోండి. మీరు నన్ను ప్రేమిస్తే, మేము ఎందుకు ప్రేమించాలండి యేసు ప్రభుని అంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నేను ఎందుకు ప్రేమించాలి యేసు ప్రభుని అంటే ఆయనే నిన్ను పుట్టించాడు. నీ సృష్టికర్త ఆయన, నీ దేవుడు ఆయన, నీలో జీవమును పోసాడు ఆయన. నువ్వు ఈరోజు బ్రతికున్నావంటే ఆయనే నిన్ను బ్రతికిస్తున్నాడు. నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ జన్మ కర్మ పాపముల దోషముల శాపముల నుండి విడిపించడం కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించాడు. నీ స్థానంలో నీ కొరకు ఆయన సిలువ శిక్షను అనుభవించాడు, నరక శిక్ష నుండి నిన్ను తప్పించడానికి. నిన్ను ఆశీర్వాదానికి వారసురాలుగా చేయడానికి ఆయన సిలువలో శాపాన్ని అనుభవించాడు, మరణించాడు, నిన్ను పరలోకం తీసుకెళ్లడం కొరకు. అందుకు నువ్వు ఆయన ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమించి నీ పాప క్షమాపణ కొరకు తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా తప్ప మరి నువ్వు ఏ కార్యం ద్వారా కూడా నీ పాపములను నువ్వు పోగొట్టుకోలేవు. పాపములు ఎలా పోతాయి? మంచి పనులు చేస్తే పాపములు పోతాయా? కొంతమంది అనుకుంటారు, మేము చేసే పుణ్యకార్యాల వల్ల మేము చేసిన పాపాలన్నీ పోతాయి అనుకుని ఒక ప్రక్కన పాపాలు చేస్తూ ఉంటారు, మరో ప్రక్కన పుణ్యాలు చేస్తూ ఉంటారు. అది ఎలా పోతుందండి? ఒక పాత్రలోకి ఇటు బురద నీళ్ళు ఇటు మంచినీళ్ళు పోతా ఉంటే అది ఏమవుతుంది? ఇదేమో ఈ జగ్గుతో బురద నీళ్లు, ఈ జగ్గుతోనే మంచినీళ్ళు, ఇది బురద నీళ్లు, ఆ మంచినీళ్ళు పోతా ఉన్నాం. అది టోటల్ గా అల్టిమేట్ గా అది ఏమవుతుంది? రిజల్ట్ ఏమొస్తుంది? బురద నీళ్ళు వస్తాయి. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి మంచి పనులు చేస్తూ ఉంటారు, మళ్ళీ లోకంలో కలిసి చెడు పనులు చేస్తూ ఉంటారు. అల్టిమేట్ గా నువ్వు చెడ్డోడివి అవుతావు. మంచి పనులు చేయడం వల్ల చేసిన పాపాలు పోవు. ఏదో మంచి మంచి దానాలు, ధర్మాలు, పుణ్యాలు చేసినంత మాత్రాన, ఇతరులకు సహాయపడినంత మాత్రాన కొంతమంది అనుకుంటారు, మేము ఎంతో మందికి సహాయం చేస్తున్నాం, ఎంతో మందిని ఆదుకుంటున్నాం కాబట్టి మా పాపాలన్నీ దేవుడు తుడిచేస్తాడు. నువ్వు పుణ్యాలు చేసినందుకు పాపాలు తుడిచేడు దేవుడు. నీ పాపములు తుడిచివేయబడాలంటే యేసు రక్తం ఉంది, దాని చేత నువ్వు కడుక్కోవాలి. ఆయన నీలోకి వస్తానంటున్నాడు. నీ హృదయాంత రంగంలో నివాసం చేస్తాడు ఆయన. ఎందుకంటే కంట్రోల్ చేస్తాడు నేను. నీ అవయవాలన్నీ నీ ఆధీనంలో ఉండేటట్టుగా, నీ చెప్పు చేతులు ఉండేటట్టుగా శక్తి నీకు ఇస్తాడు. నీ ఆత్మగా శక్తిని ఇస్తాడు ఆయన. నీ ఆత్మ బలహీనం అయిపోయింది అనుకో, నీలో ఉన్న ఆత్మ బలహీనమైనప్పుడు నీ శరీరము నీకు లోబడదు, నువ్వు శరీరాన్ని లోపరుచుకోలేవు. మీలో ఎవరైనా శరీరాన్ని లోపరుచుకోలేని స్థితిలో ఉన్నారా?
ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి శరీరాన్ని లోపరుచుకోవాలంటే. ఆత్మానుసారంగా నడుచుకున్నాం. ఇప్పుడు గత రాత్రి ప్రార్థన జరిగింది. మీరు కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటారు. రాత్రి అంతా మార్నింగ్ ఎన్ని గంటలకు అయింది ప్రార్థన? 4:30 సంథింగ్ అయింది ప్రార్థన. ఉదయం 4:30 ప్రార్థన అయింది. మీరు పడుకునేసరికి ఒక 5 అయ్యి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు లేచారు మీరు? కొంచెం మీకు కష్టంగా ఉండుంటుంది ఒకవేళ. కానీ నాకు చాలా సులువుగా. ఎందుకు సులువు అయిందంటే అంటే చెప్తున్నాను, దేవుని ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను ప్రయాస అనుకోకుండా నిన్నంతా మొన్న రాత్రి నుంచి నిన్న నైట్ వరకు 24 hours పైన ఫాస్టింగ్ ఉన్నాను. ఆ ఫాస్టింగ్ ఉండడం వల్ల శరీరం అంతా తేలికగా, నిద్ర అస్సలు రాలేదు. అలసట కూడా ప్రభు సన్నిధిలో అలసట రాల, చక్కగా ఫ్రెష్గా ఉంది. కాకపోతే బాడీకి ఇంకా కొంచెం ఎనర్జీ కావాలని అడుగుతుంది. అందుకే ప్రేయర్ అయిపోగానే నేను ఉప్మా వేయించుకున్నాను. పొద్దున్న 5:30కి ఉప్మా వేయించుకొని, ఆ ఉప్మా ఏ లోపు నేను ఈ మెసేజ్ అంతా ప్రిపేర్ అయ్యి రిఫరెన్స్ లన్నీ రాసుకొని చక్కగా 6 గంటలకు ఉప్మా తిని 6:15 పడుకుని 7:15 లేచాను తేలిగ్గా. అంటే నా శరీరం నా ఆధీనంలో ఉంది. భక్తి నాకు కష్టము అనిపించలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ నాలో పని చేస్తుంది. పని చేయాలంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని ఆత్మ నీలో పని చేయాలంటే ఉపవాసమే మార్గం. ఇక్కడ దేవుని ఆత్మ నీలో పని చేయాలంటే ఉపవాసం ఉన్నావా, అన్నపానములు మాని అలా ఉన్నావా, సైలెంట్ గా ఉపవాసం ప్రారంభించావా, వెంటనే దేవుని ఆత్మ పుంజుకుంటది. వెంటనే దేవుని ఆత్మ యాక్టివేట్ అవుతుంది. వెంటనే ఆ దేవుని ఆత్మ నీ ఆత్మను బలపరుస్తుంది. అప్పుడు నీ ఆత్మ శరీరాన్ని కంట్రోల్లో పెట్టేస్తుంది. అప్పుడు నువ్వు వద్దనుకుంటా మరి మాట్లాడు, వద్దనుకుంటా పని చేయు. పాపం విషయమే చెప్తున్నాను నేను. లేదనుకో నీకేమో తప్పు చేయకూడదు అని ఉంటది, కానీ శరీరం మాత్రం లేదు లేదు అని ఈడ్చుకెళ్ళిపోతుంటది. నీ శరీరము నీ ఆత్మని ఈడ్చుకెళ్ళిపోతుంది. ఎప్పుడు నీ 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 ఆత్మ బలహీనంగా ఉంటే. నీ ఆత్మ ఎప్పుడు బలహీనంగా ఉంటది? దేవుని ఆత్మ నిన్ను బలపరిచినప్పుడు. దేవుని ఆత్మ ఎప్పుడు నిన్ను బలపరచదు? నువ్వు ఉపవాసంలో ఉండనప్పుడు. అందుకే ప్రతి క్రైస్తవునికి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే పౌలు లాంటి భక్తుడే తరచుగా ఉపవాసాలు ఉంటూ వచ్చాడు. ఆత్మవరములు కలిగిన వాడు, దేవునిని 3 సార్లు పరదేశం వెళ్లి చూసిన వాడు, వేలాది ఆత్మను సంపాదించిన వాడు, ప్రపంచ దేశాలను గడగడ వణికించిన వాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడం కొరకు ఏమన్నాడు? ఉపవాసాలు ఉంటూ వచ్చాడు. నువ్వేదో వీరుడు శూరుడు లాగా ఉపవాస ప్రార్థన కొడుతూ ఉంటావు. ఉపవాస ప్రార్థన శక్తి లేనిదే మీరు ఆత్మలో బలవంతులుగా ఉండలేరు. దేవుని ఆత్మ పని చేయాలంటే మీలో ఉపవాసం ఉండాలి. చూడండి, దేవుని ఆత్మ మనలో పని చేయాలన్నా, మన ద్వారా బయట ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా దానికి ఒక బలమైన ప్రార్థన కావాలి. దేవుని ఆత్మ ఉంటది, నీలో లేక కాదు. దేవుని ఆత్మ నీలో లేక కాదు నువ్వు పాపం చేసేది. దేవుని ఆత్మ నీలో ఉందగానే అది పని చేయట్లేదు. దావీదు దేవుని ఆత్మ లేక వ్యభిచరించాడా? దేవుని ఆత్మ పని చేయక వ్యభిచారం చేశాడా? ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా ఏం చేశాడు? మంచం మీదకి ఎక్కి దొరలేడు, అటు ఇటు పొరలేడు. ఆ ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకుండా మంచం మీదకి ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి మిద్దె మీదకి ఎక్కి మోకాళ్ళ మీద చాపెక్కాల్సినాడు, మంచాలు ఎక్కుతున్నాడు, మిద్దులు ఎక్కుతున్నాడు. అందుకే సైతాన్ గాడు ఈ నెత్తి మీదకి ఎక్కాడు. అర్థమైందా? అందుకే మనం ప్రార్థన చేయడానికి చేపల మీదకి ఎక్కలేదు అనుకోండి, సైతాన్ గాడు మన నెత్తి మీదకి ఎక్కి కూర్చుని చక్కగాడు నడిపిస్తాడు మన నావని. అర్థమవుతుందా? నువ్వు చర్చిలోకి వచ్చి నడిపించు నానవ అని పాట పాడినా పని అవదు, ఆడు నడిపిస్తాడు నేను నీ నావని. కాబట్టి మీ శరీరాన్ని మీరు లోపరుచుకోగలగాలి. వేకుజామునే లేవాలి ప్రార్థన చేయడానికి అనుకున్నట్టు నువ్వు లేవగలగాలి. అర్థమవుతుందా? నేను ఈ రోజు ప్రార్థన చేసుకోవాలి ఆసక్తిగా నువ్వు అనుకున్నట్టు ప్రార్థన చేసుకోగలగాలి. నేను పవిత్రంగా ఉండాలి, నేను అసలు ఏ పాపంలో పడిపోకూడదు, నా చూపులు తలంపులు ఆలోచనలని నేను పవిత్రంగా కాపాడుకోవాలి అని నువ్వు అనుకున్నావంటే అలా బ్రతకగలగాలి. అది ఆత్మీయ జీవితం అంటే, అది పరిశుద్ధత అంటే. ఇలా నువ్వు ఉంటున్నావంటే నీ హృదయంలో దేవుడు నివాసము చేస్తున్నాడు, నీ ఆత్మ బలంగా ఉంది, దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. ఎందుకు చేస్తుందంటే నువ్వు ప్రార్థనలో ఉన్నావని అర్థం. అందుకే ప్రార్థనను నిర్లక్ష్యం చేయదు, ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యము చేయొద్దు, సంఘ ప్రార్థనను నిర్లక్ష్యము చేయొద్దు. ఎవరు కూడా చేశారా మీరు బలహీనమైపోతారు.
ఇప్పుడు మీలో ఎంతమంది నిన్నటి దినాన్న నిష్ఠగా ఉపవాసం ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎలా ఉన్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న చేతులు ఎత్తండి. అలా లేరా? చెప్పినట్టే ఉన్నారా? శనివారం మధ్యాహ్నం తిని ఇంకంతే, నైట్ తినలేదు, ఇప్పుడు మార్నింగ్ లేదు, ఇప్పుడు మధ్యాహ్నం అయిన తర్వాత, అంటే ఈ మధ్యాహ్నం 24 hours అవుతుంది. ఉన్నారా నిష్ఠగా? మధ్య మధ్యలో ఏమైనా తిన్నారా? రవణ కొంచెం వెనక్కి జరగండి. సుభాష్ అది టేబుల్ మీద తీసే ముందుకు రండి. కొంచెం పిల్లలు కూడా వెనక్కి జరగండి. పిల్లలు వెనక్కి జరగండి. నా టేబుల్ మీద తీసేసి మీరు అందరూ వెనక్కి జరగడానికి మధ్యలో స్పేస్ ఇవ్వండి. వెనక్కి జరగనా? చిన్న వెనక్కి జరగను. కాబట్టి మన శరీరాన్ని నన్ను పిల్లలు స్వరూప్ శామిల్ మోసి కొంచెం వెనక్కి జరగండి. మన శరీరాన్ని మనము లోపరుచుకోగలిగిన స్థితిలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో బలంగా పనిచేసినప్పుడే, మన ఆత్మ దేవుని ఆత్మ ద్వారా బలాన్ని పొందుకొని మన ఆత్మ మన శరీరాన్ని ఏం చేస్తుంది? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శరీరం కంటే ఆత్మ చాలా బలమైనది. మన శరీరం కంటే మన ఆత్మ చాలా, కానీ ఆ బలమైన ఆత్మను ఈ బలహీనమైన శరీరం ఏం చేస్తుంది? లోపరుచుకుంటది. ఇది గుర్తుపెట్టుకోండి. బలహీనమైన శరీరము చేత బలమైన ఆత్మను మనము, ఈ బలహీనమైన శరీరము బలమైన ఆత్మను లోపరుచుకునేటట్టుగా మనం ఉండకూడదు. బలమైన ఆత్మ చేత ఈ బలహీనమైన శరీరాన్ని మనము లోపరుచుకోవడం నేర్చుకోవాలి. హృదయములు శుద్ధిగా ఉండాలి. భక్తి జీవితంలో మొట్టమొదటి విషయము పాపము పైన సంపూర్ణమైన జయము. ఎటువంటి లోపము దోషము మనలో ఉండడానికి వీలు లేదు. ఏ విధమైన అపవిత్రత, వేషధారణ, ఏ విధమైన అపవిత్రత మనలో ఉండడానికి వీలు లేదు. భక్తిహీనత మనలో నివాసం చేయడానికి వీలు లేదు. మనం ఒక మాట మాట్లాడేము అంటే ఆ మాట సత్యం అంతే, ఇంకా మాటకి తిరుగు ఉండకూడదు. చాటున మాట్లాడడం, రహస్యంగా మాట్లాడడం, మనుషులు లేనప్పుడు ఒక మాట మాట్లాడడం, మనుషులు ఎదురుగా ఒకటి మాట్లాడడం, ఇలా మనకు అవసరమా? యేసు ప్రభు తన బోధల్లో మనకేం చెప్పాడు? మీ మాట అవునంటే అవును, కాదంటే, నేను దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాను ఈ విషయంలో, మీ మాటలు చాలా నిజాయితీగా ఉండాలి. మీరు ఒక మాట మాట్లాడారు అని అంటే అది దేవునితోనైనా, మనుషులతోనైనా, దైవ సేవకునితోనైనా, మీ తోటి సంఘంలోని విశ్వాసులతోనైనా నువ్వు ఒక మాట మాట్లాడివంటే ప్రక్కన వాడు ఈ అమ్మాయి చెప్పిందంటే, ఈ సహోదరుడు చెప్పాడంటే అది 100% నిజం అని నమ్మాలి. అంత నాణ్యంగా ఉండాలి మన మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం భక్తి అయ్యండి ఇది? 100 మాటలు మారుస్తావు రోజుకి. అసలు నీ మాటలో నిలకడుందా? మాట మీద నిలబడే మనిషివేనా నీవు? మాట మీద నువ్వు నిలబడని వ్యక్తివైతే అసలు నువ్వు చేసే భక్తి ఏంటి? నువ్వు ఖచ్చితంగా లోపము కలిగిన వాడివి. అది నేను చెప్పట్లేదు, ఆ మాట బైబిల్లో రాయబడింది. యాకోబు పత్రిక చూడండి, ఆ మాట తీయండి. మూడో అధ్యాయము చదవండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మర్మం చెప్తున్నాడు. నీ బాడీని ఎలా కంట్రోల్లో పెట్టుకోను? మొత్తం నీ శరీరం ఉన్న ప్రతి అవయవం. ఎందుకంటే నీ శరీరంలో ఉన్న అవయవాలు నీవి కాదు, నీ దేహం నీది కాదు, ఈ జీవితం నీది కాదు. అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా కొరింథీయులకు రాశాడు. 1 కొరింథీ పత్రిక, ఈ వాక్యాన్ని ఎలా ఉంచుకోండి, అలా దాన్ని అలా అక్కడ ఒక సింబల్ పెట్టుకోండి. మళ్ళా ఇక్కడికి వద్దాం యాకోబు పత్రికలోకి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. అసలు ఈ దేహము నీకు ఎవరిచ్చారు?
దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు? మొదటి అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. ఇదేంటంటే రూపింపక ముందే మనల్ని ఎలా ఎరిగాడు ఆయన? నువ్వు తెలిసినాకంటున్నాడు దేవుడు. దాని అర్థం ఏంటో చెప్పనా మీకు? ఈరోజు ఈ వీధిలో ఒక 4-5 బిల్డింగ్స్ ఉన్నాయా? ఈ వీధిలో మన బిల్డింగ్ ప్రక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది, కట్టబడి ఉన్నాయి. అన్ని ఒకేలా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయా? ఇవి మన కంటికి కనబడుతున్నాయి. కట్టబడిన తర్వాత మన కళ్ళతో చూసాం. నువ్వు పుట్టిన తర్వాత నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, నిన్ను కన్న తల్లి, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, ఏ రూపంలో ఉన్నావు, నీ ముక్కు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, పళ్ళు ఎలా ఉన్నాయి, చెవులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, నీ రంగు ఎలా ఉంది, ఇవన్నీ పుట్టిన తర్వాత వాళ్ళు చూస్తారు. కానీ పుట్టక ముందే దేవుడు చూశాడు. ఎలా చూశాడు అంటే గర్భములో నువ్వు ఉన్నప్పుడు కాదు, గర్భములో నువ్వు రూపింపబడక ముందే చూశాడంట. ఇప్పుడు నేను చెప్పాను, ఒక బిల్డింగ్ మనమైతే కట్టబడిన తర్వాత చూస్తాము, కానీ బిల్డింగ్ ని కట్టే మేస్త్రి దాన్ని కట్టక ముందే అది ఎలా ఉంటుందో చూస్తాడు, మ్యాప్ గీస్తాడు. ఈ బిల్డింగ్ ఎలా ఉండాలి, దీని పొడిగి ఎంత ఉండాలి, దీని వెడల్పు ఎంత ఉండాలి, ఇన్ని బెడ్రూమ్లు ఉండాలి, ఇన్ని బాత్రూమ్లు ఉండాలి, దాని హైట్ ఎంత ఉండాలి, దానికి బాల్కనీ ఇక్కడ రావాలి, డైనింగ్ రూమ్ అక్కడ రావాలి, లోపల సీలింగ్ ఎలా ఉండాలి, లైట్స్ ఎలా ఉండాలి, పెయింట్స్ ఎలా ఉండాలి, ఇదంతా ముందు అతడు ప్లాన్ వేస్తాడు. అతడు ఏదైతే ప్లాన్ వేసుకున్నాడో, మనసులో ఎలా ఉండాలని అనుకున్నాడో అలాగే దాన్ని చేస్తాడు. దేవుడు నిన్ను ఎలా పుట్టించాలో ముందు ఆయన మనసులో అనుకుని, ఆయన డిసైడ్ చేసుకుని నిన్ను అలా పుట్టించాడు. ఈరోజు నీ చర్మం రంగు అంత ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడు. నా చర్మం ఇంత రంగు ఉండాలని దేవుడు నిర్ణయించాడు. నేనెంత ఎత్తు ఉండాలని ఆయన నిర్ణయించాడు. నువ్వు అంత ఎత్తు ఉండాలని నిర్ణయించాడు. నా ముక్కు ఎలా ఉండాలని, నీ ముక్కు ఎలా ఉండాలని ఆయన ముందుగానే ఒక పరమ కుమ్మరిగా, ఒక శిల్పకారిగా ముందు ఆయన ఊహించుకుని ఆయన ప్లాన్ వేసుకుని, అందుకే నిన్ను రూపించక ముందే నాకు తెలుసు, ఎందుకంటే నేనే నిన్ను ఎలా తయారు చేయాలని నేను ముందు ప్లాన్ వేసుకుని చేశాను. నా ఊహల్లో నుంచి వచ్చావు నువ్వు, నా తలంపుల్లో నుంచి పుట్టావు నువ్వు. తన సొంత చేతులతో దేవుడు నిన్ను చెక్కుకున్నాడమ్మా. నీ దేహము ఆయన చెక్కాడు. ఇల్లు గొప్పదా, మన దేహం గొప్పదా? ఇల్లు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మనం ఉండడానికి పెద్ద విల్లాస్ కావాలా, బిల్డింగ్స్ కావాలా? ఇదిగో దేహం అనే ఆలయము దేవుడే తన స్వహస్తాలతో నిర్మించి ఇచ్చాడు మనకి. మనం మారు మనసు పొంది యేసు ప్రభుని దేవునిగా అంగీకరించి మన పాపంలో ఆయన సన్నిధిలో ఒప్పుకుని మనం బాప్తిసం పొందిన నాడు ఆయన ఆత్మగా మనలోనికి వచ్చాడు. మన దేహమే దేవాలయమైంది. ఇప్పుడు ఈ దేహంలోని అవయవాలన్నీ ప్రభు నిమిత్తమే, పాపం నిమిత్తం కాదు. ఆయనతో మనం అంటుకట్టబడి ఉన్నాము, ఆయనతో మనం ఏకమై ఉన్నాము. తండ్రితో కుమారుడు ఎలా ఏకమై ఉన్నాడో, కుమారునితో మనం అలాగా, మనము తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏకమయ్యాము. మన దేహము దేవుని ఆలయమైంది, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడింది గనుక మన దేహము పవిత్రమైన ఆలయముగా ఉండాలి. మన దేహములో ఉన్న అవయవాలలో ఏ అవయవం ద్వారా కూడా ఏ విధమైన పాపం జరగడానికి వీలు లేదు. ముఖ్యంగా ఇక్కడ ఒక భక్తుడు ఒక గొప్ప మర్మం చెప్తున్నాడు. నువ్వు మాట మీద నిలబడే వ్యక్తివైతే నువ్వు సర్వ శరీరమును లోపరుచుకునే శక్తి కలిగిన వాడు అవుతావు. అందుకనే నేను ఈ రోజు నుంచి ఒక విషయాన్ని మీరు నేర్చుకోండి. మీరు ఏ మాట అయినా సరే మొట్టమొదటగా వెటకారపు మాటలు, సరదా మాటలు, సిల్లి మాటలు మానేయండి. దేవుని బిడ్డలు వెటకారంగా మాట్లాడడం, జోకులు వేయడం, ఇటువంటి మానేయాలి. వ్యర్థమైన మాటలకు మనం చోటు ఇవ్వకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలని చెప్తుంది బైబిల్. అంటే ఉప్పు కూరలో అవసరమైతేనే వేస్తారు, అవసరమైనంత వేస్తారు. మన మాటలు కూడా, అది కుటుంబంతోనైనా, అధికారులతోనైనా, స్నేహితులతోనైనా, బంధువుల దగ్గరనైనా, ఎక్కడనైనా మనం మాటలు ఎలా ఉండాలంటే అవసరమా మాట్లాడాలి, అవసరం లేదా మాట్లాడకూడదు. ఆ మాట్లాడేది కూడా ఈయన గారే చెప్తాడు, భక్తుడైన యాకోబు గారు, ప్రతి మనుషుడు వినుటకు 1వ అధ్యాయం 19వ వచనం.
నా ప్రియ సహోదరులారా, ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎక్కడ నిదానించమంటాడో అక్కడే స్పీడ్ అయిపోతాం మనం కదా. వినుటకు వేగిరపడువాడునై ఉండాలి. చాలా మంది అసలు వినరు, మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తారు. వినేవాడు జ్ఞాన, వినడానికి వేగిరపడేవాడు జ్ఞాని అవుతాడా? మాట్లాడడానికి వేగిరపడేవాడు జ్ఞాని అవుతాడా? ఒక పెద్ద ఆయన చెప్పాడు ఒక మాట, పిచ్చోడు మాట్లాడినా వినాలి, ఎందుకంటే పిచ్చోడు ఎలా మాట్లాడతాడో తెలుస్తుంది, పిచ్చోడు ఎలా మాట్లాడతాడు అనమాట అని మనకు అర్థం అవ్వాలంటే పిచ్చోడు మాట్లాడినా కూడా మనం వినాలి. మంచోడు మాట్లాడితేనే వినం, ఇంకా పిచ్చోడు మాట్లాడితే ఎక్కడ వింటావు? మాట్లాడడానికి తొందర ఎందుకు? విను ముందు సంగతులు. వినుటకు వేగిరపడాలి, కానీ మాట్లాడడానికి నిదానించాలి. ఎందుకు నిదానించాలి అంటే మాటిస్తే తప్పకూడదు కాబట్టి నిదానించాలి. మీ జీవితాలలో ఎన్నిసార్లు ఎంతమందికి మాటిచ్చి తప్పిపోయారండి? ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, పెళ్లిలో నీ భార్యకి ఏమని ప్రమాణం చేసావు? అప్పుడు నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఏం ప్రమాణం చేసాం పెళ్లిలో? ఫస్ట్ గుర్తొచ్చిన పాయింట్ ఏంటో తెలుసా? నేను వేకువజామునే లేచి మోకాళ్ళ మీద ఉండి, హెబ్రోన్లో ప్రమాణం అన్నమాట అది, మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యము నీతో కలిసి చదవటతో నా జీవితాన్ని, నా దినాన్ని ప్రారంభిస్తాను. దేవుడు అన్నాడు, కలిసి బైబిల్ చదువుతున్నారా? నువ్వు అక్కడవే చదివేసుకుంటున్నావు ఏంటి? మరి నువ్వు పెళ్లిలో ఏం ప్రమాణం చేసావు? నీతో కలిసి వాక్యాన్ని చదివి దినాన్ని లేదు, ఫెయిల్ అయిపోయాను. కుటుంబ ప్రార్థన ఉందా? రోజు ఉంది, రోజు లేదు. కష్టములలో సుఖములలో ఏ పరిస్థితుల్లోనైనా నిన్నే ప్రేమిస్తాను. అప్పుడు మరి ఆ ప్రేమ ఉందా? ఆ మొదటి ప్రేమ ఉందా భార్య మీద? పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా కాస్త ప్రేమ, భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక ఏమవుతుందండి? కొంచెం ఈ పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది కొంతమందికి, అర్థమవుతుందా? ఇక కొంతమందికి సన్నగిలుతూ ఉంటుంది. అంటే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు, పెళ్లిలో నువ్వేం ప్రమాణం చేసావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? మనం ఎన్నో మాటలు చదువుకునే రోజుల్లో భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ బయటికి రాగానే ఆడు తొరగోడు, ఈడు మాలోడు, ఈడు మాదిగోడు, ఆడది, ఈడు వెలమ, ఈడు కమ్మ. ఎందుకు వస్తున్నాయి మరి నీకు? అందరూ నా సహోదరులని అప్పుడే కదా అన్నావు, మళ్ళీ బయటకు వచ్చి ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ నీకు? నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. ఎక్కడ ప్రేమిస్తున్నాను? దేశాన్ని ప్రేమిస్తే దేశాన్ని పరిపాలించే అధికారుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ ఉంది. ప్రార్థన చేస్తున్నావు దేశాన్ని పరిపాలించే అధికారుల కొరకు? ఈ రోజు దేశము ఎంత పాడైపోతుంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అధ్వానంగా అయిపోయినాయి. మత సంబంధమైన పరిపాలన జరుగుతూ దేశాన్ని ఒక 50-60 సంవత్సరాలు వెనక్కి ఇచ్చుకెళ్ళిపోతూ ఉన్నారు. మత్తులు దింపేస్తున్నారు ప్రజలను. నువ్వు దేశాన్ని ప్రేమిస్తున్నానని ప్రమాణం చేశావు కదా, మరి దేశాన్ని ప్రేమించే వ్యక్తివైతే ఒక క్రైస్తవుడిగా దేశం విషయమై నీ బాధ్యతలు ఏంటో వాక్యాన్ని బట్టి నీకు తెలీదా? మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని బైబిల్లో లేదా? ఏ రోజైనా నీ ఆధ్యాత్మిక జీవితంలో మోకరించి ఒకసారి దేశం అంతటి కొరకు ప్రార్థన చేసావా? మనుషులందరి గురించి నీకు తెలిసిన మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేసావా? దేశాన్ని పరిపాలించే అధికారుల కొరకు ప్రార్థన చేసావా? అసలు నీ ప్రార్థనా జీవితంలో ఎప్పుడైనా ఈ అంశం వచ్చిందా? అంటే మనం ఆలోచించుకుంటూ పోతే మన జీవితంలో అనేక విషయాల్లో మనం వాక్యం తప్పేస్తున్నాం, మాటలు తప్పేస్తున్నాం. ఈ విషయంలో మనము సరి చేసుకోవాలి. దేవునికి ఒక మాట ఇచ్చాము అని అంటే అది దేవునికి మాట ఇచ్చిన, మనుషులకు మాట ఇచ్చిన, మనం ఆ మాట ఎట్టి పరిస్థితిలో తప్పకూడదు. అందుకనే మాట ఇచ్చే ముందే మనం ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. ఈరోజు మనుషుల యొక్క మాటలు మీద నమ్మకం మనుషులకే పోయింది. మనిషిని నమ్ముకోవడం కంటే మెషిన్ని నమ్ముకోవడం మంచిది. ఇప్పుడు మనుషులే మనుషులు నమ్మలేకపోతున్నారు. ఇక మనుషుల్ని నమ్ముకునే బదులు మెషిన్ని నమ్ముకోవడం బెస్ట్.
ఓ మిషన్ అయినా చెప్పిన పని ఇలా ఫిక్స్ చేస్తే టైం ఆ పని అది చేస్తూ ఉంటుంది. కానీ దేవుని బిడలముగా మనము మన మాటలు ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. మనం సరి చేసుకోలే విషయాలు. మనలో అబద్ధపు మాటలు, మోసపు మాటలు, కపటపు మాటలు, మాటిచ్చి తప్పడము, మాట మార్చడము, ప్రమాణము నెరవేర్చకపోవడం. అట్టివాడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. కాబట్టి అంటే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఒక్క మాట విషయంలో లోపం లేకుండా చూసుకుంటే మీ సర్వ శరీరము కూడా మీ యొక్క ఆధీనంలో ఉంటది. ఏ లోపము సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తి గలవాడగును అంటే ఇక వాడు ఏ తప్పు చేయడు అనమాట. అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదామా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను. నిజంగా భక్తి జీవితంలో ఈ స్థాయికి వస్తే చాలండి, నీకేం అవసరం లేదు. నేను అదే కోరుకుంటున్నాను. మనుషులు మనల్ని గమనించినప్పుడు మనలో ఏ ఒక్క తప్పు, ఏ ఒక్క లోపము లేకపోతే మన మాటలో, చూపులో, తలంపులో, ఆలోచనలో, నడకలో, పడకలో, వస్త్రధారణలో, జీవన విధానంలో ఎక్కడ అదే కదా దేవుడు కోరుకున్నది. వధువు సంఘం నుంచి ఆయన ఏం కోరుకున్నాడు? ముడత, మచ్చ, కలంక, మట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగి సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునే వల్లని వాక్యం అనే ఉదక స్నానం చేత దానిని పవిత్రపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు? ఏ తప్పు చిన్నది పెద్దదని కాదు, ఏ తప్పు ఏ లోపం నీలో ఉండకూడదు. దానియేలులో లేదంట. అంటే ఎలా దానియేలు తనని అలా కంట్రోల్లో పెట్టుకోగలిగాడంటే దానియేలుకి మాట మీద నిలబడే స్వభావం ఉంది. ఇప్పుడు దానియేలు గురించి మనకు తెలుసు. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ధర్మశాస్త్రంలో ఎక్కడ మనకి పాత నిబంధన ధర్మశాస్త్రంలో గాని ప్రవక్తల గ్రంథంలో గాని దినమునకు 3 సార్లు ప్రార్థన చేయమని దేవుడు నియమమేం పెట్టలేదు. దేవుడు నియమం పెట్టలేదు. మరి ఈయనెందుకు ఏదో ధర్మశాస్త్రంలో ఏదో ఒక 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా రోజుకు 3 మార్లు ప్రార్థన చేయమని అక్కడ ఏదో ఆజ్ఞ రాయబడినట్టు ఈయన ఎందుకు చేస్తున్నాడు? అది కూడా చంపుతాము, సింహాల గుహలో వేస్తాం అన్నా సరే కూడా ఎందుకు చేస్తున్నాడు? అది ఏమైనా ఆజ్ఞనా? మీరు చెప్పండి, మీకు ఎక్కడైనా కనబడిందా? ఆది కాండం నుంచి మీరు ఆ దానియేలు ముందు వరకు రాయబడిన ప్రవక్తల గ్రంథాలు ఎక్కడైనా ప్రభు చెప్పాడు రోజుకు 3 సార్లు ఖచ్చితంగా ప్రార్థన చేయాలని? ఆయన ఒక న్యాయ విధిగా గాని, కట్టడిగా గాని, ఆజ్ఞ గాని ఎక్కడైనా ధర్మశాస్త్రంలో ప్రభు చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఈయన ఎందుకు చేస్తున్నాడు అంటే ఈయన తీర్మానం చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. అంటే ఆయన 3 రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తుంటే ఆయనకు బాగుంది ఆత్మీయ జీవితం. ఇది కరెక్ట్ అనిపించింది. ఇలా నేను ఉంటే నేను స్పిరిచువల్ గా ఉండగలనా అని అనిపించింది. అందుకని తీర్మానం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన వ్యక్తిగతంగా చేసుకున్న తీర్మానం కొరకు సింహాలకు ఎరగా మారడానికి ఆయన ఇష్టపడ్డాడు తప్ప తీర్మానాన్ని మాత్రం తప్పలేదు. అందుకే వాళ్ళు లోపం లేని వారయ్యారు. ఈరోజు నేను చెప్తున్నాను, సేవకుడిగా నేనైనా సంఘముగా మీరైనా మన మాటలు ఎలా ఉండాలంటే, నేను ఒక మాట మాట్లాడాను అంటే అది మీరు 100% నమ్మేటట్టుగా ఉండాలి. మీరు నాతో ఒక మాట మాట్లాడారు అంటే దాన్ని 100% నేను నమ్మగలగాలి. అలా నా మాటల విషయంలో నేను అంత నిజాయితీగా ఉండాలి. మీ మాటల విషయంలో కూడా మీరంతా నేను మాటలు మార్చి మీరు మాటలు మార్చి, నేను అబద్ధాలు చెప్పి మీరు అబద్ధాలు చెప్పి మనం దేవుని సంఘం అవుతామా? కాబట్టి ఏ విధము చేతను కూడా మనల్ని మనం అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు. మన మాటలు, మన చూపులు, మరలా చెప్తున్నాను, నీ కంటి చూపులు ఎలా ఉన్నాయని అడుగుతున్నాను నేను ఒకటే చెప్తున్నాను, సహోదరులకి చెప్తున్నాను. బయట ఎవరైనా లోకంలోని వారు పురుషులు లేదా యవన బిడ్డలు అసభ్యకరమైన బట్టలు,
ఆకర్షణీయంగా సిద్ధపడి ఎవరైనా బయటకు వచ్చి పిచ్చి పిచ్చిగా ఉన్నారనుకోండి, అసలు అనుకోకుండా ఒకసారి చూడడమే, మరో రెండోసారి వాళ్ళ వైపు కన్నెత్తి చూడొద్దు. యవనస్తులకి చెప్తున్నాను, పురుషులకు చెప్తున్నాను, మా అందాన్ని అందరూ చూడాలి, మా ఉయ్యారము, మా నడక, మా బాడీ షేపులు, మా బాడీలోని అవయవాలని అందరూ చూడాలని ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకుని గంగిరెద్దులే తిరుగుతారు కొంతమంది బయట. అటువంటి వారు ఒక్కసారే రెండోసారి అసలు వాళ్ళ వైపు కన్నెత్తి వాళ్ళని చూసినా ఒకటే, పంది దొరలే బురదం చూసినా ఒకటే. మనకు పని లేదు. మన కన్నులు దేవుని రక్తం చేత కడగబడి, దేవునికి మహిమ కలుగును గాక. మన కన్నులు యేసు రక్తం చేత కడగబడి, మన కన్నుల్లోనికి అపవిత్రత రావడానికి వీలు లేదు. అపవిత్రమైన చూపుల్లో నుంచి అపవిత్రమైన తలంపుల్లో నుంచి అపవిత్రమైన జీవన విధానంలోకి వెళ్ళిపోతుంది మన జీవితం. కంటి చూపులు చాలా పవిత్రంగా ఉండాలి. నేత్రాశను జయించాలి, మీరు శరీరాశలను జయించాలి. మీ దేహంలో ఎక్కడ మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అందుకు మీకు ఉపయోగపడేది ఉపవాస ప్రార్థన. ప్రతి క్రైస్తవుడు వారంలో ఒక్క రోజైనా ప్రతి క్రైస్తవురాలు కటిక ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపాలి. అలా గడపకపోతే మీరు భక్తి జీవితంలో విజయవంతంగా ముందుకి కొనసాగలేరు. ఉపవాస ప్రార్థనలో స్థిరపడ్డావా? ఒక తీర్మానం చేసుకున్నావా? నేను బ్రతికి ఉన్నంత కాలము వారంలో ఒక రోజు నేను ఉపవాసం ఉండి తీరుతాను. పౌలు అంటాడు, అనేకులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని నేను లోపరుచుకుంటున్నాను. ఎక్కడ లోపరుచుకుంటున్నావు నీ శరీరాన్ని? ఎక్కడ నలగొడుతున్నావు నీ శరీరాన్ని? ఉపవాసం ఎందుకు మానేస్తున్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ భక్తిలో శక్తి లేదయ్యా. నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు. నీ మాటలు కంట్రోల్లో లేవు, నీ తలంపులు కంట్రోల్లో లేవు, ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు, దేవుని కొరకు సాక్షిగా నిలబడలేకపోతున్నావు, గొప్ప కార్యాలు చేయలేకపోతున్నావు. దైవజనుడు చెప్పాడని కాదు, దైవజనుడు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? వాక్యం ఉన్నదే చెప్తున్నాడు. అది వాక్యమే మాట్లాడుతుంది మీతో. బలమైన తీర్మానాలు చేసుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక నిత్య నిర్ణయము. భక్తులు కొన్ని విషయాల్లో తీర్మానాలు చేసుకునేవారు. దానియేలు చెప్పాలంటే చాలా మంది భక్తుల జీవితాలు చాలా తీర్మానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి దానియేలు నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి అంటే ఒక తీర్మానం. ఆ తీర్మానం కొరకు ప్రాణాలనే పణంగా పెట్టాడు. భక్తి చేసామంటే ఒక రోషం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. ఏదో సరదాగా చేసేది కాదు భక్తి. లాగేస్తాడు సాతాను, ఏరేస్తాడు నిన్ను. ఏర్పరచబడిన వారు సైతం తొట్టిల్లుతారు తిన్నగా ఉండకపోతే. నువ్వెంతటి వాడు? మన హృదయం శుద్ధిగా ఉండాలి. స్థిరమైన మనసు. దేవునితో నడిచే విషయంలో ఇంకా పడిపోతున్నాను ప్రభువా, జారిపోతున్నాను ప్రభువా, ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు జారిపోతున్నావు? ఎందుకు చల్లారిపోతున్నావు? పడిపోవడానికి గల కారణం ఏంటి? తన ప్రవర్తన విషయమే జాగ్రత్తగా నుండివాడు చచ్చును. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి నీకు ఒక టైం టేబుల్ ఉందా? ఎప్పుడు లేచినావు నువ్వు నిద్ర? పెందల కాడనే లేచి ప్రభు ప్రార్థన చేశాడు. ఎందుకు యేసు ప్రభు నువ్వు అనుసరించకూడదు? వేకుజామునే లేవకూడదు? ఊరెళ్ళాలంటే పెందల కాడ లేస్తావు కదా, మరి ప్రార్థన చేయడానికి ఎందుకు పెందల కాడనే లేవు? ఎంతమంది భక్తులు వేకుజామున చేసిన ప్రార్థనలో దేవుని దర్శనాలు పొందుకున్నారు? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించే ఒక అనుభవం. ఎందుకు వాక్యాన్ని తీసి శ్రద్ధగా ధ్యానించవు? ఒక టైం టేబుల్ ఉందా నీ జీవితానికి? ఒక క్రమం అంటూ ఉందా? కొంతమందికి ఎప్పుడు లేస్తే అప్పుడు లేచినట్టు, ప్రార్థన చేస్తే చేసినట్టు, వాక్యం చదివితే చదివినట్టు, లేకపోతే లేనట్టు. అంటే నీకు ఒక తీర్మానం లేదా? ఒక టైం టేబుల్ లేదా? ఒక క్రమం లేదా? భక్తులకు చూసారు ఎంత క్రమం? 3 సార్లు ప్రార్థన. అదే దావీదు దగ్గరికి వెళ్తే 7 మార్లు స్తుతి, 3 సార్లు ప్రార్థన. అంటే తీర్మానాలు. మేము ఇలా చేయాలి దేవుని విషయంలో. మన తీర్మానం ఏంటి? రాత్రంతా పడుకోవాలి, 3 పూటలు తినాలి, పగలు ఊరంతా తిరగాలి. ఇది మన తీర్మానం. లోకంలో ఏదో సంపాదించాలి, పిల్లల్ని పోషించాలి, ఇవా మన తీర్మానాలు? దేవుని కోసం బ్రతకాలి,
ఎన్ని పనులు ఉన్నాయి, ఉద్యోగం ఉన్నా, ఏదున్నా అవి ముగించుకుని మళ్ళా ప్రతిరోజు ప్రభు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? బైబిల్ చెప్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు. నేను ఇప్పుడు మీలో ఇంకా ఏవైనా రహస్య పాపములు గనుక ఉంటే మీరు దేవుని సన్నిధిలో దావీదు చేసినట్లుగా దేవా నా యందు శుద్ధ హృదయము. చూడండి ఆ ప్రార్థన మనం చదువుదాం కీర్తన గ్రంథంలో. యాభై 51వ అధ్యాయము 10వ వచనం, 9-10 వచనాలు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా. ఈ ప్రార్థన దావీదు ఒక క్షణంలోనో ఒక గంటలోనో చేసిన ప్రార్థన కాదు. 7 దినములు ఉపవాసం ఉండి కన్నీటితో 7 దినములలో చేసిన ప్రార్థన అది. తను చేసిన పాపం నిమిత్తమే తన జీవితంలో ఒకే ఒక్కసారి వ్యభిచరించినందుకు, ఒకే ఒక్కసారి ఒక వ్యక్తిని చంపినందుకు 7 దినములు అతని పరుపులు అతని కన్నీటిలో కొట్టుకొని పోయే విధంగా పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నీ జీవితంలో ఎంత వ్యభిచారం చేశాను? నీ హృదయములో ఎంత వ్యభిచారం జరిగి బాహ్యంగా నువ్వు వ్యభిచరించకపోవచ్చు ఎవరితోనూ, కానీ నీ అంతరంగంలో ఎంతమందితో వ్యభిచారం చేసావు? ఎంతమంది వంక నువ్వు మోహపు చూపులు చూసావు? అంటే అన్ని 100 మందితో నువ్వు హృదయంలో వ్యభిచరించావు. మానసిక వ్యభిచారివి, మానసిక నరహంతకుడివి. హృదయంలో పగ పెట్టుకున్న మనుషుల మీద, ఎవరి మీద కూడా మనం పగ గాని కోపం గాని ద్వేషం గాని పెట్టుకోకూడదు. ఎవరు మనకు అవసరం లేదు. అంతరంగంలో పగ పెట్టుకున్నవాడు అబద్ధికుడు, అంతరంగంలో పగంచుకున్నవాడు అబద్ధికుడు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు. ఉదయం ఏ వ్యక్తి మీద కోపం వస్తే అది సాయంత్రమే క్లియర్ అయిపోవాలంతే. దేవుడు ఏం చెప్పాడు? నీ సహోదరుడు నీ తప్పిదం చేసిన అతడు నీ ఒంటరిగా ఉన్నప్పుడు ముందు వెళ్ళి అతను గద్దించు. నీ మాట వినకపోతే 2-3 తీసుకునిరా. వాళ్ళ మాట వినకపోతే సంఘానికి చెప్పు. అప్పుడు వినకపోతే వదిలే. ఎందుకు అతని గురించి మనసులో నువ్వు బాధ పెట్టుకుంటావు? నేను ప్రారంభంలో విశ్వాసులు ఎవరైనా చెప్పిన మాట వినలేదు అనుకోండి, మనసులో ఎక్కువగా బాధపడుతూ ఉండేవాడిని. రోజుల తరబడి బాధపడేవాడిని, మనసులో సనుక్కునేవాడిని. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చెప్పు. విన్నాడా స్తుతించు, వినలేదా ప్రార్థించు. అంతేగాని నువ్వు మనసులో సనుక్కోవడం, కొనుక్కోవడం, వాళ్ళ గురించి బాధ పెట్టి ఇదంతా నీకెందుకు? నీ పని ఏంటి? అది నీకు అవసరం ఏంటి? విన్నాడా ధన్యుడు, వినలేదా ప్రార్థించు. నేను చూసుకుంటాను వాడి సంగతి. వాడు మార్చాలా, లేకపోతే దెబ్బ వేయాలా, లేకపోతే వాడిని వదిలేయాలా, భ్రష్టత్వానికి అప్పగించాలా, నేను చూసి నీ పని కాదు అది. మన హృదయాలలో ఎప్పుడు కూడా దేవుడు అనుగ్రహించే సమాధానం మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఆత్మీయంగా జీవించే వారి హృదయాలలో ఏదో తెలియని ఒక సమాధానము అలా ప్రవహిస్తూనే ఉంటది. ఏదో ఒక గొప్ప నెమ్మది, దైవికమైన ఆనందము పొంగి పొరులుతూ ఉంటది. దేవునితో ఎక్కువగా గడపాలనిపిస్తూ ఉంటది, ఎక్కువగా ప్రార్థన చేయాలనిపిస్తూ ఉంటది, ఇతరులకు దేవుని గురించి చెప్పాలనిపిస్తూ ఉంటది. ఈ ప్రేరణలు, ఈ సమాధానాలు మనం పోగొట్టుకోకూడదు. ఒక వ్యక్తికి చెప్పాలి, వీళ్ళది విడిచిపెట్టేయాలి. ఎవరు మనల్ని దూషించిన, హేళన చేసిన, అపహాస్యం చేసిన మనం క్షమించాలి, ప్రభుకి అప్పగించి విడిచిపెట్టాలి. ఆయన చూసుకుంటాడు అన్ని. మరి నీ హృదయాంతరంగంలో ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి నరాలు బిగిసిపోతూ ఉంటాయి, పళ్ళు బిగిసిపోతూ ఉంటాయి, కళ్ళు ఎరబడిపోతుంటాయి కొంతమంది. ఎందుకంత కోపం వచ్చేసింది ఆ వ్యక్తి మీద? ఎందుకంత పగ పెట్టేసుకున్న వ్యక్తి మీద నీకు అవసరం ఏంటి? తన సహోదరుని ద్వేషించువాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, నిత్య జీవం లేదు అతను అని బైబిల్ చెప్తుంది 1 యోహాను పత్రికలో. అంటే అంతరంగంలో జరిగే పాపాలు అన్నమాట. అంతరంగంలో జరిగే పాపాలు. కానీ దాన్ని ఆశపడ్డం. ఇతరులు ఏమైనా ఆశపడుతున్నారా? మీవి కానీ ఇతరులు ఏమైనా ఆశపడుతున్నారా? మనది కాని దేనిని మనం ఎప్పుడు ఆశపడకూడదు. ఎప్పుడు మనలో శుద్ధ హృదయం కలుగుతుంది? పశ్చాత్తాపడి కొంతమంది నీ పాపములు ఒప్పుకోండి దేవుని దగ్గర అంటే
పాపంలో ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఏదో పొడి ప్రార్థనలు, ప్రభువా నేనేదో నీకు వ్యతిరేకమైన తప్పు చేశాను అని నన్ను క్షమించని నువ్వేదో 1-2 గంటలు చేసి పొడి ప్రార్థనలా? అది కాదు. ఉపవాసం ఉండాలి, నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుడు నీ పాపములు క్షమించానని నీకు ఒక రుజువు చూపించే వరకు నువ్వు ప్రార్థనలో కొనసాగాలి. ఈ వారం ప్రార్థన చేయ ఒక 2 రోజులు, ఏదైనా జవాబు వచ్చిందా రాలేదా, మరుసటి వారం కూడా ఒక 2 రోజులు ప్రార్థన చేయ. ఎప్పటి వరకు దేవుడు నిన్ను దర్శించి నీ పాపం క్షమించి నీకు హృదయంలో సమాధానం ఇచ్చే వరకు నువ్వు ప్రార్థనలో కొనసాగాలి. అంతేగాని నువ్వు ఒక 2 రోజులు చేసేసి దేవుడి నుంచి ఎటువంటి జవాబు లేకుండా నీ పాపములు క్షమించబడిపోయినా నువ్వు ఎలా భ్రమపడుతున్నావు? నీ పాపములు క్షమించబడితే నీ హృదయంలో సమాధానం వస్తుంది, నువ్వు దేవునితో నడవగలుగుతావు. నువ్వు దేవునితో నడవలేకపోతున్నావు అంటే నీ దోషములు ఇంకా దేవునికి నీకు మధ్యలో అడ్డుకోవడాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో మీలో ఎవరైనా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారంటే, అనుకున్నట్టుగా ఆశపడినట్టుగా ముందుకు కొనసాగలేకపోతున్నారంటే మీ హృదయాంతరంగంలో ఇంకా ఏవో రహస్య పాపములు, లోపములు మీకు తెలియకుండా ఏలుబడి చేస్తున్నాయి. వాటిని మీరు సరి చేసుకోవాలి. దేవుడు సహాయపడతాడు మీకు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకే భక్తులైన దావీదు అంటాడు, దేవా నా హృదయమును పరీక్షించుము, నా హృదయమును పరిశీలించుము, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాలో ఉన్నదేమో. దేవునికి ఆయాసకరమైన మార్గాలు చాలా ఉంటాయి, కానీ అవి మనకి తెలియదు అది ఆయాసకరమైన మార్గం అని. కానీ దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు బయలుపరుస్తాడు, ఇది ఆయాసకరమైన మార్గము, ఇది నీ నుంచి తొలగించుకో. మన హృదయములు ఎప్పుడైతే శుద్ధి చేయబడతాయో, బైబిల్లో రాయబడిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచారు. పాత నిబంధన కాలంలో కూడా దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. దేవుణ్ణి కళ్ళతోనే చూశారు చాలా మంది భక్తులు. బైబిల్లో ఒక వచనం చూద్దాం, చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము మొట్టమొదటిగా 1 నుంచి 5 వచనాలు చూడండి, నేను చదువుతాను. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. ఎవరు? యెహోవా ఎవరు? దేవుడు కనబడ్డాడు. జాగ్రత్తగా గమనించండి ఆ సందర్భం అంతటిని. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట. ముందేమో యెహోవా కనబడ్డాడు, మళ్ళీ వెంటనే ఎవరు కనబడుతున్నారు? ఎవరి 3 మనుషులు? సరే కిందకి చదువుకుంటూ వెళ్దాం, అక్కడ ఏం జరిగిందో. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా అంటున్నాడు అబ్రాహాము. ఇప్పుడు చెప్పండి, దాన్ని బట్టి ఆ 3 ఎవరు? ఒకవేళ వాళ్ళు కాకపోయి ఉంటే అసలు అబ్రహాము వంగుతాడా? హెబ్రీయులు, యూదులు ఒక్క దేవుని ముందు తప్ప ఎవరు ముందు వంగరు. మొదటిగా వంగాడా హామాను ముందు? వంగి ప్రభువులారా అన్నాడా? ప్రభు అన్నాడా? ఎందుకంటే దేవుడు 3గా కనబడిన ఆయన ఒక్కడని ఆయనకి తెలుసు. ఈ లోతున్నాడే లోతు లేని లోతు. ప్రభువులారా అంటాడు చూడండి తర్వాత అధ్యాయంలో. ఆయన 3గా చూస్తున్నాడు, కానీ అబ్రాహాము ఒక్కడగా చూస్తున్నాడు. ఆత్మీయుడు. ప్రభువా అని ఏమంటున్నాడు? నీ కటాక్షము నున్న ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కొడుకుని ఈ చెట్టు కింద అలసట. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ప్రత్యక్షమాడు అబ్రాహాంకి? అబ్రాహాం ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? అబ్రహాము చూడగలిగేటట్టుగా మనుషులుగా మారి అతని ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తూ చూడండి, జాగ్రత్తగా చూడండి. 9వ వచనం చూడండి. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో నున్నదని చెప్పాను. అందుకాయన మీదటికి కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక శారా నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడునై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునేను. అంతట యెహోవా అబ్రాముతో, చూడండి, అప్పుడేమో మనుషులు కూర్చుని భోజనం చేస్తున్నారని అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమన్నాడు? అంతట యెహోవా అబ్రాముతో
వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనని నవ్వనేలా అంతట యెహోవా. అంటే వచ్చింది మనుషుల యెహోవానా? యెహోవానే ఎలా వచ్చాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురు ఎలా వచ్చారు? ముగ్గురు మనుషులుగా వచ్చారు. అబ్రాహాము ఇంట్లో కూర్చున్నారు, భోజనం చేశారు. అబ్రాహాము కళ్ళతో వారిని చూశాడు. దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడో తెలుసా నీకు? ఆయన అలాగైనా ప్రత్యక్షమవుతాడు. ఒక్కొక్కసారి మనిషిగా వస్తాడు నీ దగ్గరికి. ఒక దైవజనుడు 16 ఏళ్ల వయసులో ఇల్లు, వాకిలి, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరినీ విడిచిపెట్టే పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతములో ఆ చుట్టుప్రక్కల ఉన్న సుమారుగా 30-40 గ్రామముల కంటే, గ్రామములు ఉన్న ఆ ప్రజల కంటే కూడా, ఆ మనుషులందరికంటే కూడా కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన ఆ యవ్వన బిడ్డ సిక్కు మతానికి చెందినవాడు ప్రభు దర్శనాన్ని పొందుకొని ప్రభు నిమిత్తం అన్ని విడిచిపెట్టి కట్టుకున్న కాషాయ బట్టలతో, కాషాయ వస్త్రాలతో కాలి నడకన అలా రాష్ట్రాల్లో, దేశాలు దాటుకుంటూ సువార్త చేస్తున్నాడు. అలా సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక సందర్భంలో ఒక పెద్ద దట్టమైన అడవి ఎదురొచ్చింది. ఆ అడవిని దాటుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అడవి దాటేశాడు. అప్పటికి చీకటి పడుతుంది, అస్తమయమైంది, చీకటి పడుతుంది, లైట్ గా వెలుగుంది, నది ఉంది. ఆ దట్టమైన అడవి తర్వాత ఏముంది? నది. ఆ నది దాటడానికి ఈయనకి ఈత రాదు. అలాంటి ఆ నది తీరాన్న ఆనుకున్న అడవి దగ్గర ఉండడం ఆయనకి క్షేమంగా అనిపించట్లేదు. ఎందుకంటే అడవిలో నుంచి క్రూర జంతువుల యొక్క శబ్దాలు వినపడుతున్నాయి. ఎక్కడుంటే క్రూర జంతువులు బలైపోతారు. నది దాటాలంటే నదిలో ముందు చనిపోతాను. ఏం చేయాలి అర్థం కావట్లా. ఆయన అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈలోపు నది అవతల ఒక బలమైన వ్యక్తి, ఒక యవనస్తుడు, మంచి బలం ఉన్నాడు. అటువైపు నుంచి పిలుస్తున్నాడు, ఈయన్ని చెయ్యుపుతున్నాడు. సహాయం కావాలంటే ఈయన కావాలన్నాడు. ఆ వ్యక్తి చాలా నడుస్తున్నట్లు, రోడ్డు మీద నడుస్తున్నట్లుగా నదిలో నుంచి అలా నడుచుకుంటూ వచ్చాడంట. ఆయన వచ్చి ఈయన భుజం మీదకి ఎక్కించుకుని చక్కగా, చాలా సింపుల్ గా, ఒక మనిషి నేల మీద నడుస్తున్నట్టుగా నీటిలో అలా నడుచుకుంటూ అవతలకి తీసుకెళ్లి ఆయన క్రింద దింపాడు. ఇలా ఎక్కించుకున్నాడు భుజం మీద, ఇలా దింపాడు, ముందుకి ఇలా దింపాడు. కృతజ్ఞతలు చెప్పడానికి ఈయన వెనక్కి తిరగగానే ఆ వ్యక్తి అదృశ్యమైపోయాడు. ఎవరు వచ్చుంటారు? భుజముల మీద ఎత్తుకుని మోస్తాడు దేవుడిని. ఎప్పుడైనా దేవుని ప్రత్యక్షత దొరికిందా నీ జీవితంలో? ఎప్పుడైనా దేవుడిని ఇంటికి వచ్చాడా? దేవుడిని చూసావు నువ్వు? ఇతరులు ప్రభు కోసం బ్రతికారు, అందుకనే దేవుడు సాక్షాత్ వాళ్ళ గృహాలకి వచ్చాడు. వాళ్ళు అలా చూశారు, ప్రభుని కళ్ళతో చూశారు. కొంతమంది దర్శనాల్లో చూశారు. యెషయా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇక్కడ చూడండి ఏం రాయబడింది ఇక్కడ? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. ఎక్కడుంటే చూశాడు ప్రభుని? ఎక్కడి నుండి చూశాడు? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉండాలో తెలిసినా నీకు? నువ్వు మోకరించి గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం తెరవబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు మేడ మీదకి ఎక్కి ఆకలితో ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడింది, పాత్ర దిగొచ్చింది, పరలోక మర్మము బయలుపరచబడింది, అన్యజనులకు రక్షణ ద్వారం తెరవబడింది. ఏంటి నీ ప్రార్థన? భక్తులు ప్రార్థన చేస్తే నేల మీద గుంటలు పడి, కనీసం నీ చాపకైనా గుంట పడుతుందా మోకాళ్ళు వేస్తే నువ్వు? కొంతమంది ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయండి? ఈ మధ్యలో మన సంఘంలో కొంతమంది నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతున్నారు పేరులో. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. స్టార్టింగ్ లో ప్రార్థన చేయమంటే అది చేసిందే లేదు. టేప్ రికార్డ్ చూసారా? క్యాసెట్ మనం టేప్ రికార్డులో పెడితే అది పాడిన పాట పాడుతూ ఉంటది. ఆకాశం నీ సింహాసనం అయితే భూమిని పాదపీఠము
నీవు అందరి హృదయాలు ఎరుగున్న దేవుడు నాయన, మీ సేవకుని తీసుకొచ్చావు, మాతో మాట్లాడు. ఆమె అనేవాడు. అతని పేరు జీవన్ దాస్. ప్రార్థనలో ఏ జీవం ఉండేది కాదు, చేసిన ప్రార్థన చేస్తుండేవాడు. అన్న ప్రార్థన చేయ వాక్యం కొరకంటే, తండ్రి ఆకాశం నీ సింహాసనం నాయన, భూమిని బాధ పెట్టడం, అందరి హృదయాలు ఎరుగున్న దేవుడు నాయన. పాస్టర్ గారిని తీసుకొచ్చి యవన వయసులో 2013లో పాస్టర్ గారిని తీసుకొచ్చారు. ఇక మీరు మాట్లాడండి మాతో. ఒక్క మొక్క కలపలేదు, ఒక మొక్క తీయలేదు. బైబిల్లో వాక్యానికి ఏది కలపకూడదు తీయకూడదు అన్నట్టు తీసుకురా. ఆ ప్రార్థనకి అతను ఏం కలపలేదు, ఏం తీయలేదు. సంవత్సరం చేసాడు ఇదే ప్రార్థన. పేరు జీవన్ దాసు. ప్రార్థనలో జీవము లేదు. ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడాలి. యోహాను ప్రకటన గ్రంథంలో రాయబడింది, పద్మాసు ద్వీపమున ప్రభు దినమందు నేను పరవాసినైతిని. ఎక్కడుంది పద్మాసు ద్వీపము? మధ్యధరా సముద్రంలో, మెడిటేరియన్ సీ. ఇశ్రాయేల్ దేశం నుంచి ఎడం ప్రక్కకి మీరు అలాగా వెళ్ళిపోతే మొత్తం అదంతా మధ్యలో మధ్యధరా సముద్రం ఉంటుంది. ఆ మధ్యధరా సముద్రంలో ఉన్న ఒక ద్వీపము పద్మాసు ద్వీపము. ఆ పద్మాసు ద్వీపం ఇదిగో ఇటువంటి ఆదివారము ప్రభు దినమున అతడు పరవశుడు అయ్యాడంట. అంటే ఎంత ప్రార్థన చేశాడో పరవశుడు అవడానికి. ఇందాక మనం చదువుకున్న పౌలు చెప్తాడు, నేను దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండగా పరవశుడనే ప్రభునే. ఎప్పుడైనా పరవశుడు అయ్యా ప్రార్థనలో? పరలోక దర్శనాలు చూడగలిగావా? అంత ప్రార్థన సంపాదించుకున్నావు ప్రభు నమ్ముకునే? దేవుని కొరకు అది సాధించాలి, ఇది నువ్వేది సాధించాలన్న ప్రభు కొరకు, నువ్వు దేవుని కొరకు ఎంత గొప్పగా బ్రతకాలనుకున్నా అంత గొప్పగా ప్రార్థన ప్రారంభించే ముందు మాటలు చెప్పడం మానే. నువ్వు మాట్లాడినంతకాలం ఏ పని జరగదు. మోకాళ్ళు వంచి ప్రార్థన ప్రారంభించు. గంటలు మొరపెట్టు. మీరు అనొచ్చు, ఒకవేళ గంటలు ఎలా మాకు రావట్లేదండి అంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే ప్రార్థన వస్తుంది. గంటలు ప్రార్థన జీవితం మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? అర్జెంట్గా ఉపవాసం మొదలు పెట్టండి. రేపే మొదలు పెట్టండి. సోమవారం అంతా ఏం జరగండి. ఇంకా బైబిల్ పట్టుకుని కూర్చోండి దేవుని సన్నిధిలో. ప్రార్థన వచ్చినా రాకుండా మౌనంగా కూర్చోండి అంతే. ప్రార్థన రాకపోతే దేవుడు చేసిన కార్యాలు అంతా తలంచుకుంటూ కూర్చోండి రోజంతా. వస్తుంది ప్రార్థన. భక్తులు ప్రభువుని చూశారు. ప్రభువుని చూసేంత పరిశుద్ధత, ప్రభువుని చూసేంత ప్రార్థనా జీవితము, ప్రభువుని చూడగలిగేంత యథార్థమైన జీవితము వారు జీవించగలిగారు. గనుక దేవుడు ఎక్కడుంటాడు అంటే, ఆయన ఎక్కడుంటాడో మనం చూసాము. ఆయన ఏ మహిమతో, ఏ ప్రభావంతో, ఏ పరిమాణంతో ఉన్నాడో అక్కడికి మనం వెళ్ళలేము. ఆ మహిమతో, ఆ ప్రభావంతో, ఆ పరిమాణంతో ఆయన మనకి కనబడడు. కనబడినా మనము చూడలేము. గాఢాంధకారంలో సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆ దేవుడే ఎక్కడుంటానని చెప్తున్నాడంటే, మీ దేహాలలో నేను, మీతో నేను ఉంటాను, మీలో నేను ఉంటాను. యోహాను సువార్తలో ఇందాక మనం చదువుకున్నాం. ఎలా ఉంటాడు? మనలో ఆత్మగా. మనలో ఎలా ఉంటాడు? మనలో ఉంటాడు, మనతో కూడా ఉంటాడు. ఎలాగా? మత్తయి సువార్తలో ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అని భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అనగా 2-3 నా నామముని ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన. ఎలా ఉంటాడు మన మధ్యలో? ఆత్మగా. అంటే ఆత్మగా అనగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉంది ఎవరు? కుమారుడైన క్రీస్తు. కుమారుడైన క్రీస్తు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమున. తండ్రి ఎక్కడ ఉన్నాడు? అది కుమారునికి ఎడం ప్రక్కన. అర్థమవుతుందా? కుమారుని ఈ తండ్రి ఎక్కడ ఉన్నాడు? కుమారుని ఎడం ప్రక్కన. ఈయన కుడి పార్శ్వం అంటే ఈయనకి ఎడం పార్శ్వం కదా. కుమారుడికి ఎడం పార్శ్వం, తండ్రి కుడి పార్శ్వం ఈయన ఉన్నాడు, కుమారుడికి ఎడం పార్శ్వం ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మరి ఈ మూడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆత్మదేవుడు ఇదిగో మీలో ఉన్నాను అంటున్నాడు. ఇదిగో 2-3 నా నామం ఎక్కడ కూడి ఉంటారు అక్కడ వారి మధ్యలో కూడా నేను. అది దేవుడి నివాస స్థలం. ఇప్పుడు మన మధ్యలో ప్రభు లేడా? మరి ఏడు కనబడ్డు? ఆత్మగా ఉన్నాడు ఆయన. ఆత్మగా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆత్మీయ అయిన దేవుడు అంటే దేవుడు ఎవరు? దేవుడు ఎక్కడుంటాడు? దేవత్వము. ఆయన అదృశ్య లక్షణములు. రోమపత్రిక 1:20 వచనము చూడండి. ఆ వచనం చదువుకుందాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఇప్పుడు నిత్య శక్తి గురించి ఇప్పుడు మాట్లాడదాము. ఇప్పుడు దేవత్వం గురించి చెప్పాను. దేవత్వంలో ఒక భాగం చెప్పాను. ఇప్పుడు దేవత్వంలో ఒక భాగం ఏంటంటే అసలు దేవుడు ఎక్కడుంటాడు అనేది ఒక భాగం. దేవత్వంలో ఒక భాగం ఏంటి? దేవుడు ఎక్కడుంటాడు అది ఇప్పుడు చెప్పాను. నిన్న దేవత్వం గురించి కొన్ని విషయాలు చెప్పాను. అంటే అసలు దేవుడిని ఎవరు సృష్టించారు, దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈ విషయాలన్నీ రాత్రి చెప్పానా?
దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది కూడా దేవత్వానికి సంబంధించిన ఒక భాగం. అది రాత్రి చెప్పాను. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు, ఇది దేవత్వంలో ఒక భాగం. అంటే దేవత్వము అనగా ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికి, ఆయన ఏమై ఉన్నాడు అనే దాని గురించి చాలా అంశాలు ఉన్నాయి. రాత్రి ఒక విషయం చెప్పాను, ఇప్పుడు ఒక విషయం చెప్పాను. ఇప్పుడు దేవుని నిత్యశక్తి గురించి, అంటే దేవుని నిత్యశక్తి అనగా దేవునికి ఉండాల్సిన ఆ ప్రత్యేకతలు ఏంటంటే, దేవునిలో ఉండే ప్రత్యేకతలు ఏంటంటే నిత్యశక్తి. రాత్రి చెప్పే నిత్యశక్తి గురించి అంటే ఏ శక్తికైనా ఒక ముగింపు ఉంటది, కానీ దేవునిలో ఉన్న శక్తికి ముగింపు లేదు. ఆయన శక్తికి అంతము లేదు. నిత్య శక్తి గల దేవుడు. ఇంకా ఒక 2 రకాలైన శక్తులు దేవునిలో ఉన్నాయి. దేవునిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, దేవునిలో ఉన్న శక్తి అనంతమైనది. ఆ శక్తిని మనము కొలవలేము. ఆయన ఆ శక్తితో ఎంత పనైనా చేయగలరు, ఎంత కార్యమైనా చేయగలరు. నిత్య శక్తి. ఆయన శక్తి తరిగిపోయేది కాదు. దేవునిలో ఉండే మరొక శక్తి, మరొక 2 రకములైన శక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఆదికాండము చదవండమ్మా. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. ఒకటి నిత్య శక్తి, అంటే దేవునిలో ఉన్న శక్తి ఎప్పుడు తరిగిపోయేది కాదు, అది నిత్యము ఉండేది. చూడండి, మన మొబైల్లో బ్యాటరీ ఉంటది, అందులో శక్తి ఉంటది. ఆ శక్తి ఏమైపోతుంది, కొంతసేపటికి అయిపోతుంది. మనం వాడే కరెంట్ కూడా అది కరెంట్ హౌస్ నుంచి వస్తుంటది. మనం వాడి కొద్ది అయిపోతుంటది, కొత్తగా తయారు చేస్తుంటారు. ఇలా మీరు ఈ లోకంలో ఏ శక్తినైనా తీసుకోండి. కొన్నిసార్లు అడవిలో నిప్పంటుకొని అగ్ని మండుతా, ఎంతసేపు మండుతుంది అది? దానికి కాలే పదార్థాలు ఉన్నంత వరకు మండుతుంది. ఆ పదార్థాలను బూడిదైపోయి అది కూడా ఆరిపోతుంది. ఈ ప్రపంచంలో ఏ శక్తి అయినా తరిగిపోతుంది, కానీ దేవుని శక్తి మాత్రం తరిగిపోయేది కాదు. 2, దేవునిలో ఉన్న మరొక శక్తి సర్వశక్తి, అంటే ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. రోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, నా జీవితంలో ఈ కార్యం జరగదేమో, ఆ కార్యం జరగదేమో, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది అంటే నువ్వు దేవుణ్ణి ఏం అర్థం చేసుకున్నావు? నువ్వు ఏం జరుగుతుంది కదా, అసలు ఏం జరగదో ఆలోచించు. ఆయన ఏమన్నాడు? అబ్రాము 99 ఏండ్ల వయసు గలవాడైనప్పుడు. అప్పుడు ఎందుకు వచ్చాడు? ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నాడు? ఎప్పుడు గ్యాప్ తీసుకున్నాడు దేవుడు? దీనికంటే ముందు మీరు బైబిల్ చూడకుండా అందరూ నా వైపు చూడండి ఒకసారి. బైబిల్ చూడదు. మీరు కాపీ కొట్టద్దు, నా వైపు చూడండి. నేను మాట్లాడినప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. మీరు చెప్పకపోతే బాగోదు. ఇప్పుడు 17వ అధ్యాయంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడని ఉందా? దీనికి ముందు ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రాముకి? దీనికంటే ముందు ఎన్ని సంవత్సరాల ముందు దేవుడు ప్రత్యక్షమై అబ్రాముతో మాట్లాడాడు? ఏ సందర్భంలో మాట్లాడాడు? చెప్పండి. ఎప్పుడు? తప్పు చెప్తే పెనాల్టీ లేస్తారు. 75? చూసారా మరి? అంటే మీ మనసు వాక్యం మీద లేదనమాట. అయితే ఎంత సింపుల్ విషయం అడిగానండి నేను. ప్రకటన గ్రంథంలో మర్మాలు అడగలేదు మిమ్మల్ని. బైబిల్లో ఫస్ట్ పుస్తకం ఆది కాండంలో అబ్రాము గురించి తెలియనివాడు ఎవడు? ఆయన జీవితంలో విషయాలు అడిగితే మీరు మాట్లాడలేదు. అబ్రాము 86 ఏండ్ల వయసు వాడైనప్పుడు ఇష్మాయేలు కన్నప్పుడు ఆ సందర్భంలో దేవుడు అబ్రాముతో మాట్లాడతాడు. ఇష్మాయేల్ గురించి తగాదాలు వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత, మళ్ళీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడ మీకు దేవుడు అబ్రాముతో మాట్లాడిన సందర్భం కనబడదు. మళ్ళీ ఇక్కడ కనబడు 99 ఏండ్ల వాడైనప్పుడు. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయంలో ఇక్కడ హాగర్ గర్భవతి అవడం, ఆ ఇష్మాయేలు పుట్టడం. 16వ వచనం చూడండి. ఆదికాండం 16:16 హాగర్ అబ్రాముని ఇష్మాయేలు కనినప్పుడు అబ్రాము 86. మళ్ళీ డైరెక్ట్ గా 17వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి అబ్రాము వయసు ఎంత కనబడుతుంది? 86, 99 మధ్యలో గ్యాప్ ఎంత? 86, 99 గ్యాప్ ఎంతమ్మా? 13 సంవత్సరాల వరకు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షము కావాలనే కాల. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, అబ్రాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రాము వయసు ఎంత? 75. 10 సంవత్సరములు కనాన్లో కాపురం ఉన్న తర్వాత 85 సంవత్సరం వయసు వచ్చేసరికి భార్య మాట విని 86వ సంవత్సరంలో ఇష్మాయేలు కన్నాడు. ఎందుకు? 10 సంవత్సరాలు వేచి చూశాడు, అంటే దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టాడు. కార్యం జరగకపోయేసరికి అబ్రాములో కాస్త అవిశ్వాసపు మేఘములు కమ్ముకున్నాయి.
మరి కమ్ముకోకపోతే భార్య మాట విని హాగరుతో ఎందుకు పోయాడు? దేవుడు ఏమన్నాడు? నీ గర్భవాసం నుంచి నేను పుట్టిస్తాను అంటే 86 ఏళ్ల వయసు నాకు వచ్చేసింది కదా, నా భార్య వృద్ధురాలు అయిపోయింది కదా, వారు అనుకున్నాడు. మొత్తానికి భార్య మాట విన్నాడు, ఇష్మాయేలుని కన్నాడు. ఇక అంతే, దేవుడు అబ్రాహాముకి తన శక్తి ఏంటో చూపించాలనుకున్నాడు. అబ్రాహాము పండు ముసలివాడు అయిపోయి 13 సంవత్సరాలు అయ్యే వరకు అసలు దేవుడు అబ్రాహాముకి ప్రత్యక్షము కాలేదు. ఈయన భజన చేసుకుంటమే, వన్ సైడ్ కమ్యూనికేషనే. ఈయన వెళ్ళి ఈయన ప్రార్థన చేసుకోవడం, ఈయన దేవునితో మాట్లాడడం తప్ప దేవుడి నుంచి ఈయనకి ఎటువంటి సమాధానము 13 సంవత్సరాలు ఈయన ఒకడే భజన చేసుకున్నాడు. 99 సంవత్సరాల వయసు వచ్చింది, అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాము, నేను ఎవరినో తెలుసా? ఆల్ మైటీ గాడ్. నేను ఎవరినే? నేను ఏదైనా ఒక మాట చెప్పాను అని అంటే ఆకాశమైన గతించిపోతుంది, భూమైన గతించిపోతుంది, కానీ నా మాట దాని కాలములో నెరవేరి తీరుతుంది. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ జీవితాలలో దేవుడు ఏ కార్యము చేయాలని మీరు ఆశపడుతున్నారు, ఏ కార్యం గురించి దేవుని యందు విశ్వాసం ఉంచారో ఆ కార్యము దాని కాలమున జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. పరిస్థితులు ఒకవేళ నీకు ప్రతికూలంగా ఉన్నట్టు కనబడినా, పరిస్థితులు చేదాటిపోయినట్టు అనిపించిన, దేవుడు సమస్తము చేయడానికి సమర్థుడు. అందుకే మీరు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇది అవుతుందా అది అవుదా, అసలు యేసు ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలడు, ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఏ దేవుడు? సర్వశక్తి గల దేవుడు. నా ఆధ్యాత్మిక జీవితపు తొలి దినాల్లోనే నేను ఎన్నో కార్యాలు చూసినటువంటి విషయాలు. మన సంఘానికి అక్కడ ఒక తల్లి వస్తూ ఉండేది, కుమారుడు, పెద్ద కుమారుడు. అప్పటికే ఆ సహోదరునికి 35 సంవత్సరాల వయసు వచ్చేసింది. అప్పటికే 2013లో తల్లి అంటుంది, బాబు పెండ్లి చేసుకో, మనకు ఊర్లో సొంత ఇల్లు ఉంది, ఎక్కడ ఏదైనా చిన్న ఆటో ఏదైనా నడుపుకో, లేకపోతే నీకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి లారీ మీదకి వెళ్ళి ఎక్కడే ఉండు, పెళ్లి చేసుకో, పిల్లలు కానీ మాతో ఉండంటే, వాడు అంటాడు లేదు నేను దుబాయ్ వెళ్తాను, ఒక 4-5 సంవత్సరాలు కష్టపడతాను, కష్టపడి ఇంకా బాగా డబ్బులు సంపాదించి అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటాడు వాడు. ఈమె నాకు వచ్చి చెప్పింది, బాబు నాకు ఇష్టం లేదయ్యా మా అబ్బాయి అలా వెళ్ళడం, వాడికి ఇప్పటికే వయసు మించిపోయింది, ఇక 40 పెళ్లి చేసుకుంటే ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, నా మాట వినట్లేదు, ప్రార్థన చేయాలంటే సరే నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తాను, మీరేం భయపడొద్దు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పాను. నేను ప్రార్థన చేస్తానే ఉన్నానా, ఆయన గారు వీసాకి అప్లై చేసుకున్నాడు, పాస్పోర్ట్ కి అప్లై చేసుకున్నాడు, మెడికల్ టెస్ట్కి వెళ్ళిపోయాడు, పాస్ అయిపోయాడు, అన్ని వచ్చేసి ప్రయాణానికి మోటార్లు సర్ది చేశాడు. అటు ఇప్పుడు నా ప్రార్థన ఏమైపోయింది మరి? నా ప్రార్థన ఏమైపోయింది అంటే, నా ప్రార్థన దేవుడు వినట్లేదా, నా ప్రార్థనలో శక్తి లేదా, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా, లేకపోతే దేవుడు కార్యం చేయలేడా? రేపు పొద్దున బయలుదేరుతున్నాడానికి ఈ రోజు ఆవిడ వచ్చిందండి. ఇంకొచ్చి ఆవిడ అనుమానంగా చూస్తున్నావు వంక, అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు లేకపోతే నీ ప్రార్థనలో శక్తి ఉందా అసలు అన్నట్టుగా. నేను చెప్పాను, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, ఎలాగో నాకు తెలియదు. ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరాలి, అంతే, అన్ని సర్దేసుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచాడు అంట, లేచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ గడగడ వణికిపోతుంది, ఎందుకు వెళ్తున్నానని చెప్తాడేమో అని. కానీ వాడు అన్నాడంట, అమ్మ ఎందుకో తెలియదు ఈ రోజు పొద్దున్న లేవగానే నా మనసు అదోలా అనిపిస్తా ఉంది, ఇప్పటి వరకు నిన్నటి వరకు నువ్వు చెప్పావు కానీ నేను మొండుబట్టి మీద వెళ్ళాలనుకుంటున్నా, నాకు ఎందుకు మైండ్ లో వెళ్ళాలని అనిపించట్లేదు, మనసు మారిపోయింది. ఎప్పుడు ఆ లాస్ట్ మినిట్ కి ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు? దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దేవుని కార్యము జరిగే వరకు నువ్వు విశ్వాసంతో అనుమానం రానివద్దు మధ్యలో. ఆ జకర్యా లాగా ఇది ఎలాగూ జరుగును అన్నావా, దెబ్బలు పడతాయి, నీకు పనిష్మెంట్ వస్తుంది. దేవుని ఎవరైనా అనుమానిస్తే, దేవుని శక్తిని అనుమానిస్తే ఇది జరుగుతాదా అని కానీ అన్నావా దేవుని దగ్గర, దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు, శిక్షిస్తాడు. నేను దేవుని అనుమానించకూడదు. నువ్వు మోకరించి మొదలు పెట్టావా ప్రార్థన, దానికి ఆ రోజే జవాబు వచ్చినట్టే అని నమ్మాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారు, అవి దొరికినవని నమ్మినట్లా అవి మీకు దొరకదు. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవల్లు కదా, ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏం చేయలేడు. నేను నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచాడు, సముద్రం మీద తుఫాను గద్దించాడు, నీటి మీద నడిచాడు. నీటి మీద నడిచాడండి ఆయన. కుళ్ళిపోయిన వ్యక్తిని సమాధిలోంచి బయటికి తీసుకుని వచ్చాడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సర్వశక్తి గల దేవుడు, నిత్య శక్తి, సర్వశక్తి. నిర్గమకాండము 8వ అధ్యాయం 16వ వచనం నుండి, అందుకు యెహోవా మోషేతో, నీవు
నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశం అంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మిన్నలు అనగా అది ఒక రకమైన తెగుళ్ళు లాంటిది అనమాట. మనుషుల మీదను జంతువుల మీదను ఉండేవి. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి. శకునగాండ్రు ఏమంటున్నారు? మరి వీళ్ళ దగ్గర ఉంది ఏ శక్తి? మంత్రశక్తి. ఏ శక్తి అండి? ఈ లోకంలో మంత్రశక్తులు ఉన్నాయి, క్షుద్ర శక్తులు ఉన్నాయి, కానీ దేవుని శక్తి అన్ని శక్తుల కంటే ఉన్నతమైనది. అంటే దేవుని శక్తికి ఈ లోకములో ఉన్న దేవుని బలమునకు, దేవుని శక్తికి ఈ లోకములో ఉన్న బలములన్నిటిపైన, ఈ లోకములో ఉన్న శక్తులన్నిటిపైన దేవుని శక్తికి ఏముందో తెలుసా? అధికారం ఉంది. అన్ని శక్తుల కంటే పైన ఉంది ఆయన శక్తి. అందుకని ఆయన నామం అన్ని నామముల కంటే పైన. అంటే ఇక ఈ దేవునిలో ఉన్న శక్తి కంటే గొప్ప శక్తి ఎవరిలో లేదు. నిత్య శక్తి, సర్వశక్తి, దైవశక్తి. ఇది అదృశ్య దేవుని లక్షణాలు. మంత్రాల్లో శక్తులు ఉన్నాయి, అవును. మాంత్రికుల్లో శక్తి ఉంది, చేతబడిలో శక్తి ఉంది, క్షుద్ర పూజల్లో, చిల్లంగితనాల్లో, ఇంకా లోకంలో జరుగుతుంటాయి కదా. అన్ని జనులు ఎలా ఉంటారండి? ఎవరి మీద అసూయ ఇచ్చింది అనుకోండి. మొన్న మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్ లో, ఈ దగ్గర ప్రాంతంలో అనుకుంటాను, నేను సరే గుర్తులేదు. చక్కగా చదువుకుంటుందంటండి అమ్మాయి, యవనస్త్రాలు, చక్కగా ఇంజనీరింగ్ చదువుకుంది, జాబ్ తెచ్చుకుంది, చక్కగా జాబ్ చేస్తుందంట. మరి బంధువుల్లో ఎవరికి అసూయ వచ్చిందో అంటే ఇలా పేపర్లో రాయలేదు కానీ, అంటే మన దగ్గర వాక్యం ఉంది, వాక్య జ్ఞానం ఉంది కాబట్టి మనం దైవ జ్ఞానంతో కొన్ని విషయాలు చూసినప్పుడు మనకి లోకానికి అర్థం కాని విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే వాడు రాసుకుంటూ వచ్చాడు కొన్ని విషయాలు. అమ్మాయికి ₹1,00,000 పైన శాలరీ, వాళ్ళకు విపరీతంగా డబ్బు, బాగా చదువుకున్న అమ్మాయి, మంచిగా మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అయితే ఆ అమ్మాయి తరచుగా కళలతో, ఆ అమ్మాయికి డిప్రెషన్ లో ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడు నేను డిప్రెషన్ లో ఉంటున్నాను అంటూ ఉండేదంట. కొన్ని పీడ కళలు ఏమో అవుతున్నాయని చెప్తూ ఉండేదంట. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి? ఆమె పైన చీకటి శక్తులు సాధారణంగా అటువంటి ఎందుకు జరుగుతాయి అంటే, అన్ని జనులు మనకు తెలియని విషయం ఏం కాదు. లోకంలో చాలా మంది అసూయతో కొంతమంది మీద చేతబడులు చేయిస్తూ ఉంటారు. వాళ్ళు పాడైపోవాలని, నాశనం అయిపోవాలని మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆమె చెప్తూ ఉండేదంటే ఇలా కళ్ళు అవుతున్నాయని. అలా ఇంటికి, ఉద్యోగానికి కొంతకాలం రిజైన్ చేసి మనశాంతిగా ఉంటానని ఇంటికి వచ్చి ఒకరోజు సడన్ గా అర్ధరాత్రి లేచి ఇంట్లో నుంచి పరుగుని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పరుగు నా ఊరి దగ్గర ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని చెరువులో దూకేసి చచ్చిపోయింది. అంటే ఇది ఏంటిది? చీకటి శక్తుల ప్రభావం. ఈరోజు మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఈ చేతబడి చీకటి శక్తుల ప్రభావం కింద ఉన్నారు? నీ ప్రాంతంలో ఒకడు చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నాడు అంటే నీలో దైవశక్తి లేదా? మరి నువ్వు విడిపించేవా శక్తి నుంచి? మరేం చేస్తున్నావు నువ్వు? నీలో దేవుని శక్తి లేదా? పౌలు ఎఫెసీ ప్రాంతంలో సేవ చేసినప్పుడు 3.5 సంవత్సరాలు, నేను గతంలో చెప్పాను చాలా నెలల క్రితం, ఇంచుమించు పోయిన సంవత్సరం డిసెంబర్లో ఎప్పుడో చెప్పాను, లేదా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎప్పుడో చెప్పాను ఈ సందేశం. పౌలు అంటాడు, ఎఫెసీ పెద్దలను పిలిపించి మాట్లాడతాడు, నేను 3 సంవత్సరములు రేయింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు మీలో ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నాను మీరు జ్ఞాపకము. 3 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన ఫలితం ఏంటో తెలుసా? ఎఫెసీ ప్రాంతంలో కొంతమంది మాంత్రికులైన యూదులు, యవనస్తులు పౌలు ప్రకటించి యేసునామమున మేము ఉచ్చాటన చేయుచున్నామని దెయ్యములు పట్టుకున్న వారి మీద ఆ దెయ్యాలు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే ఆ దెయ్యాలు ఏమన్నా తెలుసా? మేము యేసుని ఎరుగుదాము, పౌలుని ఎరుగుదాము, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాయి దెయ్యాలు? మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, వాళ్ళు ఉన్న పవర్ ఏంటో మాకు తెలుసు, మీరెవరి మధ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారని ఆ దెయ్యం పట్టుకున్నవాడు ఒక ఇద్దరిని తన్నిడు అంటండి. మొత్తం బట్టలు ఊడిపోయినట్టు అందరికి బైబిల్ ఉంది. వాళ్ళు దిగంబరుల ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం ఎఫెసీలో తెలిసినప్పుడు ప్రభు అయిన యేసు నామము యేసు నామంలో శక్తి ఉంది. అన్ని నామములకు పైని గలదు ఉన్నతం బగు యేసుని నామం. అన్ని నామములకు పైని గలదు ఉన్నతం బగు యేసుని నామం. యేసు నామములో
యేసు నామములో శక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున దేవుని శక్తి, దైవ శక్తి దేవునిలోనే కాదు, ఆ శక్తి మనలో కూడా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని శక్తి గురించి ఇప్పుడు ఎందుకు, దైవత్వం గురించి మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాము? ఆ దైవత్వము మనలో కూడా కనబడాలి. దేవుని శక్తి మనలో కూడా ఉండాలి. క్రీస్తు శక్తి మనలో ప్రవహించాలి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభవం మేము వహించుకొని పోవచ్చున్నాము. యేసు శక్తి నీలో ప్రవహించాలంటే యేసు ఎలా నలిగాడు ప్రార్థనలో అలా నలుగుతున్న ప్రార్థనలో, నీ మోకాలు చెప్పుల పైన ఉన్న చర్మము నలుగుతున్న ప్రార్థనలో. ఏది ప్యాంట్ పైకెత్తి చూడోసారి నీ మోకాలు చెప్పుల పైన చర్మం ఎలా ఉందో. ప్రార్థన చేస్తే నీ మోకాలు చెప్పుల పైన చర్మము కాయలు కాయాలి. పౌలు ఎఫెసీ ప్రాంతంలో ఉన్నప్పుడు మాంత్రికులు సహితము ఆ పుస్తకాలన్నీ చింపి ప్రక్కన పడేసి ప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది మాంత్రిక శక్తి కంటే దైవ శక్తి చాలా గొప్పది. దేవుని తత్వాన్ని మనం ధ్యానం చేస్తున్నాము, దైవత్వాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. ఆ దేవుని తత్వాన్ని, దైవత్వాన్ని, దేవునిలో ఉన్న ముందు ఈ శక్తిని, దేవునిలో ఉన్న గుణ లక్షణాల గురించి కూడా మాట్లాడుకుందాం. దేవుడికి ఉండాల్సిన అర్హతల గురించి వచ్చే ఆదివారం అసలు దేవుడు అని పిలవాలంటే ఆయనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి ఒకటి చెప్తాం. ఆ ఒక్కటి చెప్పడానికి వచ్చే ఆదివారం సమయం సరిపోదు. దేవుడు అని పిలవాలంటే దేవుడికి ఉండాల్సిన చాలా అర్హతలు ఒక అర్హత చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇప్పుడు ఈ వారం మనం మాట్లాడుకుంటుంది దేవునిలో ఉన్న అదృశ్య లక్షణాలలో ఒకటి ఆయన శక్తి, నిత్య శక్తి, సర్వశక్తి, దైవ శక్తి. మనలో ఉంది. కొంతమంది దాన్ని భక్తి చేసి అలసిపోతున్నావా? ఎందుకు అలసిపోతున్నావు? దేవునిలోని శక్తి నీలో లేదా? దేవుడు అలసిపోతున్నాడా? 800 కోట్ల మంది మనుషులు విసికిస్తున్నారు ఆయన్ని. తెలియని వారు తెలియక విసికిస్తుంటే, తెలిసిన వారు తెలిసి తప్పిపోయి విసికిస్తున్నారు. అలసిపోతున్నాడు ఆయన? కోట్ల మంది ప్రజలు వాళ్ళ భారాలు ఆయన మీద వేస్తున్నారు. ఆయన ఏమైనా అలసిపోతున్నాడా? నిత్య శక్తి గల. మనం అలసిపోకూడదు, శ్రమలలో శోధనలు అలసిపోకూడదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు? నిత్య శక్తి గల దేవుడు. ఆ శక్తిని మనం కూడా స్వతంత్రించుకోవాలి. దేవుడి నుండి ఆ శక్తిని మనం పొందుకోవాలి. ప్రభు చెప్పాడు శక్తిని పొందుకోండి అన్నాడు. ఎవరికి? శిష్యులకు. పొందుకోండి శక్తి, ఉపవాసం ఉండండి, పైనుండి శక్తిని పొందుకోండి, బోధిగంతల వరకు నాకు సాక్షులుగా నిలబడండి, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి నా కొరకు సాక్ష్యం ఇవ్వండి అని చెప్పాడు దేవుడు. శక్తి లేని భక్తి చేయొద్దు. దేవుడు ఏదైనా చేయగలడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్న మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాంతరంగంలో ఉన్న ఆశలు, మీరు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, విజ్ఞాపనలు, ప్రతి దానికి దేవుడు జవాబు ఇస్తాడు. పరిస్థితులు చూడొద్దు. పరిస్థితులు ఒకవేళ చేయదాటిపోయినట్టు అనిపించవచ్చు. పరిస్థితులు చూడొద్దు, ప్రభుని చూడండి. ఎందుకంటే పరిస్థితులను మార్చగలడు ఆయన. దైవ శక్తి. లోకంలో కొంతమంది దేవుని దగ్గరకు వచ్చాక మరలా అప్పుడప్పుడు లోకం వైపు చూస్తూ ఉంటారు. గుమ్మడికాయ కడతారు బయట. ఏంటంటే అది కొంచెం మంచిదంటండి. అంటే నీకు దేవుని శక్తి మీద నమ్మకం లేదా? మళ్ళీ గుమ్మడికాయ మీదకి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ నిమ్మకాయ తీసుకొచ్చి బండికి కడతారు. ఏంటంటే ఆ కొత్త బండి అండి, నువ్వు దేవుని నమ్ముకున్నావు. అది నమ్ముకున్నాం కదండి, కొంచెం నిమ్మకాయ ఉండాలి. నిమ్మకాయ పిండుకుని నీళ్ళు తాగు, పొట్టలో కొవ్వుంటే కరుగుతుంది. నీ బ్రెయిన్ కూడా కొవ్వు పడితే కరుగుతుంది. అది నిమ్మకాయని బండికి కడితే బండి ఏమైనా నిమ్మకాయ రసం తాగుతుందా? అంటే ఏంటి, నిమ్మకాయ బండిని కాపాడుతుందా? ఇంత నిమ్మకాయ అంత బండిని కాపాడుతుంది. మరి లారీని కాపాడాలంటే దోసకాయ పెట్టాలా? మూఢనమ్మకాలు విడిచిపెట్టవా? ప్రకృతిలో శక్తి ఉందా? శక్తి ఉంది, కానీ అది నిన్ను కాపాడడానికి కాదు, నిన్ను బ్రతికించడానికి. దేనికి? అది నీటిలో కూడా శక్తి ఉంది, కానీ అది మన దేహాన్ని బ్రతికిస్తుంది, మన ప్రాణాన్ని కాపాడదు ప్రమాదం నుంచి, నీతి మరణము నుండి రక్షించను. మళ్ళీ ఇప్పుడు వెళ్తూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే
ఎక్కడండి దెబ్బ తగిలింది అంటే ఇక్కడ కాలు మీద అండి అన్నాడు. కాలు మీద ఎక్కడండి అంటే లోపల అన్నాడు. లోపల తగిలిందా అని తెలిసిన నన్ను చిన్న చిన్న అంటూ ఉంటాడు. ఆయన మా తాతయ్య గారు పరిచయం ప్రారంభించినప్పుడు, మా తాతయ్య గారు సేవ ప్రారంభించిన కొత్తలో వాళ్ళ అమ్మగారు ఈయన్ని చేపట్టుకుని తీసుకెళ్తూ ఉండేవారంట మందిరానికి. అంటే చాలా పెద్దోడు ఆయన, నా తండ్రి వయసు అయింది, పేరు యోసేపు గారు. ఆయన చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు మేము. ఆయన వయసులో తండ్రి సమానుడైన మీ స్నేహితులాగా ఉండేవాళ్ళం, కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆ స్వతంత్రత మీద నేను ప్యాంట్ ఇలా పైకి లాగబోతున్నాను, ఎక్కడ దెబ్బతలేదు అది చిన్న వద్దులే వద్దులే అని నేను పైకి లాగుతున్నాను, కిందకి లాగుతున్నాడు. నాకు వెంటనే అనుమానం వచ్చి గట్టిగా పైకి లాగేశాను. కాలికి తాడు కట్టుంది. ఏ కట్టుంది? ఇంకా తాడు నేను చూడగానే ఆయన నామం చూస్తున్నాడు. ఆ చిన్నటి ఏం లేదు, నేను అలా వెళ్ళినప్పుడు అంటే ఎవరో చెప్పారు తాడు కట్టుకుంటే యేసు ప్రభు నమ్ముకున్నవాడు తాడులు, తంకరాలు, మంత్రాలు, రక్షరేకులు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, బూడిది గుమ్మడికాయలు, నిమ్మకాయలు, పొంగిన పాలు, వీటి మీద నమ్మకం పెట్టుకుంటున్నారా? దేవుని మీద మాత్రమే మీరు నమ్మకం పెట్టుకోండి. ఆయనే మిమ్మల్ని కాపాడే దేవుడు. నిమ్మకాయ కాపాడదు మిమ్మల్ని, రక్షరేకులు కాపాడు. కొంతమంది కోతి బొమ్మ పెట్టుకుంటారు, కోతి ఎక్కిరిస్తూ ఉంటది నాలుగు బయటికి తీసి, అది పెట్టుకుంటాడు. ఏంటరా అంటే దిష్టి తగలకూడదు అంటాడు. అంటే అది కాపాడుతుంది ఆ బొమ్మ. అర్థమవుతుందా మీకు? అంటే మనుషులు వేటి మీద ఆధారపడుతున్నారు, కానీ క్రైస్తవుడు మాత్రం దేవుని శక్తి మీద మాత్రమే. ఇంక ఈ మూఢనమ్మకాలు మీరు అన్యులుగా ఉన్నప్పుడు ఏవైతే ఆచరించారో, విశ్వసించారో పద్ధతులు, యేసు ప్రభులోకి వచ్చాక అవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎఫెసీ 4:17 అన్య జనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు. మీరు దేవునిలోకి వచ్చాక బైబిల్ ఏది చెప్తే అది చేయాలి. ఇంకంతే, లోబడాలి అంతే. బైబిల్లోకి లోబడాలి, మించి మాట్లాడకూడదు. దేవుని మాట ఇది, వేదవాక్కు. కాబట్టి మరలా ఒక్కసారి నేను రిమైండ్ చేస్తున్నాను. గత రాత్రి మనం చెప్పుకున్నాం, దేవుడు అనగా అక్షయుడు. దేవుడు అంటే ఎవరు? మనం దేవత్వం గురించి ధ్యానం చేస్తున్నాం. దేవత్వము, దేవుని తత్వం అనగా ఆయన లక్షణాలు. ఎవడు దేవుడు? ఎవరిని పెడతామని దేవుడు అనడానికి లేదు. దేవుడు అక్షయుడు, క్షయము కానివాడు. జంతువైనా, పక్షులైనా, పురుగులైనా, మృగములైనా, పక్షులైనా ఇవన్నీ క్షయమైపోతాయి, సృష్టివి. అందుకే అక్షయుడకు దేవుని మహిమను, క్షయము కాని దేవుని అక్షయమైపోయి జంతువుల యొక్క, పక్షుల యొక్క, పురుగుల యొక్క, మృగముల యొక్క ప్రతి స్వరూపములుగా మనము మార్చి వాటిని పూజించకూడదు. దేవుడు అక్షయుడు, క్షయము కానివాడు, ఆది అంతము లేనివాడు. దేవుడు ఎవరు? ఆది అంతము లేనివాడు. దేవునిని కాలములో మనము బంధించలేము, ఎందుకంటే కాలమును ఆయనే సృష్టించాడు. కాలానికి అతీతుడు, కాలమునకు ముందున్నవాడు. అందుకే దేవునికి మనం టైం పెట్టలేము. ఆయన ఈ సమయం నుంచి ఉన్నాడని మనం చెప్పలేము. సమయమునకు ముందున్నాడు ఆయన. సమయమును ఆయనే సూర్య చంద్ర నక్షత్రం సృజించి ఉదయం అస్తమయమును చేసి దినములను చేసి స్టార్ట్ చేశాడు కౌంట్. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, వేసవకాలము, శీతాకాలము, వసంతకాలము, ఈ కాలాలన్నీ నియమించి అక్కడ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేశాడు ఆయన. ఆయన నువ్వు తీసుకొచ్చి కాలంలో బంధిస్తావేంటి? కాలానికి ముందున్నవాడు ఆయన. ఆయన కంటే ముందు ఎవడు ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత కూడా ఏ దేవుడు రాడు. దేవుడు అంటే అది ఆయనకి సాటి అయినవాడు ఇంకొకడు లేడు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు, అందరిలోను అంతటను వ్యాపించున్నవాడు. ఇది దేవుడు అంటే. నిత్యశక్తి కలిగిన వాడు, సర్వశక్తుడైన దేవుడు, దైవశక్తి అంటే ఆయన శక్తే సుప్రీం పవర్. ఆయన పవరే సుప్రీం. ఇంకా ఆయన శక్తికి మించిన శక్తి సాతాను గడు కూడా. అసలు సాతాను ముందు ఆడేవాడు, ఏనుగు ముందు చీమలా అంటాడు సాతాను గడు దేవుని ముందు. అవునా? సాతాను మెరుపుల ఆకాశం నుండి పడుతూ నేను చూచితిని అన్నాడు దేవుడు. కాబట్టి ఇది దేవుని యొక్క దైవత్వము. ఇక దేవుడు అని మనం పిలవాలంటే ఆయనకు ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? వచ్చే వారం చెప్తానన్నాను. అది ఆ అంశం ఏంటంటే, దేవుడు అనబడేవాడు ఎవడైనా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించిన చరిత్ర చెప్పాలి. ఏం చేయాలి? ఆ చరిత్ర మన దేవుడు చెప్పాడా లేదా, ఏ విషయంలో చెప్పాడో వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.